తాకట్టులో ఉన్న బంగారానికి తక్షణ విముక్తి. ఈ రోజు మార్కెట్ రేట్ క్యాష్ మీ చేతిలో. శివ గోల్డ్ కంపెనీ, మీ నమ్మకానికి మా హామీ. ఈ యాక్టింగ్ ఏంటి సార్? ఇంద్రజా గారి పేరు ట్రైలర్లో ఎక్కడా కూడా మీ డైలాగు పార్ట్ ఎక్కడ రివీల్ చేసినట్లేరు. అంటే ఒక్కసారి అక్కడే గొంతు ఇప్పుదామని. థియేటర్లో సీట్లు లెగుతాయి తమ్ముళ్ళు అంటారు. ఒక డైరెక్టర్ 100 రూపాయలు అడ్వాన్స్ తీసుకుని సినిమా చేస్తాడా? చేస్తానేమో చెప్పలేము. మరీ మంచితనానికి పోయి త్రినాథరావు డబ్బులు కోల్పోతున్నాడు, టైం కోల్పోతున్నాడు, ఇండస్ట్రీలో ఉన్నట్టు ఒప్పుకుంటారు? ఒప్పుకుంటున్నాను. ఎందుకంటే తల్లి మెడలో మంగళసూత్రం లేకుండా పుసుపు తాడు వేసుకొని ఉంటే తను మ్యాథ్స్ క్లాసులు చెప్పి అమ్మకి మంగళసూత్రం కొనిచ్చిన ఒక కుర్రోడు డైరెక్టర్ అయిన తర్వాత పుట్టిన బిడ్డకి పాల డబ్బా కొనాలంటే 150 రూపాయలు చేతిలో లేక రైల్వే స్టేషన్లో కూర్చొని ఏడ్చిన ఒక కుర్రాడు ఈరోజు ఇంత పెద్ద స్టార్డమ్ వచ్చి ఇంత పెద్ద డైరెక్టర్ అయ్యి చుట్టూ కోట్ల రూపాయలు కనిపిస్తున్నా కూడా డబ్బు మీద ఆశ ఎందుకు పుట్టట్లేదు అనేది నా ప్రశ్న. నాకు ఇప్పటికీ అది తలుచుకుంటే ఏడిపోతుంది. ఎందుకంటే డబ్బు ఎక్కువ అవుతుంది కొద్ది శత్రువులు పెరిగిపోతున్నారండి. జీవితంలో ఎక్కడైనా తగిలిందా దెబ్బ? తగిలినాయి సార్. 2-3 ఆనందం సినిమా తరువాత నేను చాలా కాలం ఎదురు చూసాను. అలాంటి ట్రీట్మెంట్ లవ్ స్టోరీ అండి. త్రినాథరావు నక్కిన వచ్చి మేము వయసుకు వచ్చిన సినిమా తీసేదాకా అలాంటి సినిమా మళ్ళీ రాలేదు. భాగ్యరాజా గారిని సెలెక్ట్ చేసుకోవడానికి కారణం ఏంటి? ఆయన కూడా మీరు ఏదైతే చెప్పారో సేమ్ అదే చెప్పారు. నేను 80sలోనే ఇలాంటి స్క్రీన్ ప్లే ట్రై చేశాను. బట్ కానీ అది అప్పుడు ఎవరికి అర్థం కాలేదు. త్రినాథ్ ఎందుకు అర్థం కాలేదు అని అంటే మేబీ అడ్వాన్స్డ్గా థింక్ చేశానా అని గర్వపడాలా, లేదా టైమింగ్ రాంగ్ అని బాధపడాలా, నాకు అర్థం కాలేదు అప్పుడు అని. తర్వాత కాలంలో త్రినాథరావు నక్కిన రైటింగ్లో ఆ టచ్ మిస్ అయింది సార్. ఒప్పుకుంటారా? 100% ఒప్పుకుంటాను. ఇప్పటికైనా కలిసారా చిరంజీవి గారిని? నాకు అవకాశం రాలేదు ఆయన కలిసే అవకాశం. ఈ రోజుకి మీకు చిరంజీవి గారిని కలిసే అవకాశం రాలేదంటే నాకు అసలు అర్థం కావట్లేదు. నేనేంటంటే ఆయనకి ఎంత క్లారిటీ ఉందో అంత క్లారిటీ స్క్రిప్ట్తోనే ఆయన దగ్గరికి వెళ్ళాలి. ఈ ఫోటోలు ఎన్ని వద్దు. యాక్చువల్గా వెంకటేష్ గారి సినిమా ఒక క్లైమాక్స్ పోర్షన్ తెప్పించి అంతా ఓకే అయిపోయింది. ఖచ్చితంగా త్రినాథరావు వెంకటేష్తో సినిమా తీస్తున్నాడు అని చెప్పేసి అందరూ ఫిక్స్ అయిపోయారు. ఎందుకు సార్ ఆ సినిమా ఫైనల్ కాలేదు? చిన్న క్లాష్. సినిమా ఇండస్ట్రీలో ఒక కష్టాన్ని చూసి కుమిలి బాధపడిన సందర్భం నుంచి ఈరోజు ఈ జర్నీ దాకా ఆ ప్రయాణంలో ఆ సందర్భాన్ని గుర్తు చేసుకోమంటే ఏ సందర్భాన్ని గుర్తు చేసుకుంటారు మీరు? ధమాకా అంత పెద్ద సక్సెస్ అయింది కదా, ఎవరు కనిపెట్టలేదు కానీ ఒక పెద్ద మనిషిని కనిపెట్టి నన్ను అడిగాడు. అందుకు ఈ మధ్య అడిగాడు. సక్సెస్ ఫంక్షన్ గ్రాండ్గా చేస్తున్నారు, చాలా హ్యాపీగా ఉన్నాను, అన్నీ చేశాను. నా స్పీచ్ అయిపోయి స్టేజ్ ఒక మనిషికి ఎంత బాధ ఉంటుందండి. హాయ్, వెల్కమ్ టు మై షో. త్రినాథరావు సార్, నమస్తే. నమస్తే అండి. సో అనకాపల్లి August 7 రిలీజ్. సో ఆ సినిమా కారణంగా మిమ్మల్ని కలవడం చాలా ఆనందంగా ఉంది. అయ్యో, సినిమా లేకపోయినా కలవచ్చు. చాలా రోజు నుంచి వెయిట్ చేస్తున్నాను మీ ఇంటర్వ్యూ కోసం. సో అనకాపల్లి వాళ్ళకి కుదిరింది కాబట్టి సో ఆ సినిమాకి థ్యాంక్స్. అయితే నేను స్ట్రైట్గా పాయింట్కి వచ్చేస్తున్నాను. అనకాపల్లి అనే ఒక ఊర్లో ఓ రకమైన సినిమాలు చూడడానికి స్నేహితులందరూ డబ్బులు వేసుకొని దొంగచాటుగా థియేటర్లోకి వెళ్ళి చీకట్లో ఎవరికి కనిపించకుండా ఆ సినిమాలను చూసి ఎంజాయ్ చేసి వచ్చిన ఒక కుర్రాడు అదే అనకాపల్లి పేరుతో ఒక పెద్ద స్కేల్లో సినిమా తీసే నిర్మాతగా మారడం ఎలా అనిపిస్తుంది ఈ జర్నీ మొత్తం? చాలా హ్యాపీగా అనిపిస్తుంది. కానీ ఇన్ఫర్మేషన్ బాగానే ఎవరిచ్చారు మీకు? మీకు అనకాపల్లి ఫ్రెండ్ ఎవరైనా ఉన్నారా? సార్ చాలా హ్యాపీగా అనిపిస్తుందండి నిజంగా. దానికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే సార్ అనకాపల్లి థియేటర్స్లో కూర్చొని సినిమా చూస్తూ ఏ రోజుకైనా నా సినిమా ఈ అనకాపల్లి స్క్రీన్ మీద పడాలని కలగానే ఒక కుర్రాడు ఈరోజు ఆ సినిమానే నిర్మించి అదే పేరుతో అనకాపల్లి రేపు చూడబోతున్నాడు August 7th అన్న క్యూరియాసిటీ నాకు ఇంకా ఎక్కువ ఉంది. సార్ ఊరికి వెళ్ళబోతున్నా సినిమా చూడడానికి? అవును సార్. అంటే నేను మా ఫ్రెండ్ నాయుడు గారు, కాండ్రేగుల నాయుడు గారు, ఇద్దరం కలిపి ఈ బ్యానర్ పెట్టాం. అయితే మాకు ఈ సినిమాకి మాత్రం మా ఇద్దరికి ఏంటంటే మన ఊర్లోనే చూద్దామని బాగా క్యూరియాసిటీ. ఎందుకంటే మా ఊర్లో ఎలా ఉందంటే అనకాపల్లి సినిమా సిచ్యువేషన్, టు బి ఫ్రాంక్ చెప్తున్నా, ఈ రోజుకి ఇంకా 2 రోజులు రిలీజ్కి ఉంది.
ఇప్పటికి మాకు ఒక్కొక్కరు అంటే మనం నాకు 10 టికెట్లు కావాలి, 50 కావాలి, 100 కావాలి అని చూస్తాం కదా! అలా కాదు, షోలు బుక్ చేసుకుంటున్నారు. సార్. షో ఒక షో మాకు కావాలి, ఒక షో మాకు ఏ టైం షో ఇస్తావు హ్మ్. అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిపి మొత్తం కలిపి వాళ్ళ సినిమా చూడడం కోసం. కరెక్ట్. కరెక్ట్. మేము ఫస్ట్ టైం అసలు నా డైరెక్షన్లో కూడా నాకు ఎప్పుడు ఫోన్ కాల్స్ మాకు ఒక షోలు ఇచ్చేసేయండి అని ఎప్పుడు రాలా, ఇలాంటి ఎక్స్‌పీరియన్స్ లేదు. లేదు. ఆ! కానీ టికెట్లు బాగా డిమాండ్ నా సినిమాలకి అడగడం, నువ్వు కొంచెం మాట్లాడి టికెట్లు ఇప్పి, ఆ టికెట్లు నాకు చెప్పు కొంచెం. ఇది ఎప్పుడు ఈ ప్రెజర్ నా ప్రతి సినిమాకు ఉంది. సార్. ఎందుకంటే ఆల్మోస్ట్ సక్సెస్ఫుల్ సినిమాలే తీశాను కాబట్టి ఎక్కువ ఈ ప్రెజర్ అనుభవించాను. హ్మ్. ఈ సినిమాకు విచిత్రం షోలే అడుగుతున్నారు. ఇప్పుడు మాకేంటంటే ఇలా షోలు ఇచ్చేస్తే జనరల్ పబ్లిక్కి అందరూ చూడాలి కదండి. అవును. ఇది ఏమైనా డిస్టర్బ్ అవుద్దా అని ఆలోచనలో పడిపోయాం నేను మా నాయుడుని ఇద్దరుని. అదే వస్తున్నప్పుడు కూడా అవే ఫోన్ కాల్స్ మాట్లాడుకుంటూ వచ్చే అక్కడికి. సార్, సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి ఇక్కడ డైరెక్టర్గా సెటిల్ అవ్వాలన్న ఒక కుర్రాడు చాలా కలలు, కానీ ఒక్కరోజు రూమ్లో తినడానికి కూడా భోజనం లేకపోతే సద్దినీళ్ళు తాగి బతికిన కుర్రాడు, చేతిలో డబ్బులు లేకపోతే దొంగ ఫంక్షన్కి వెళ్ళి తిన్న కుర్రాడు ఈరోజు అదే సినిమా ఇండస్ట్రీలో ఒక పెద్ద డైరెక్టర్గా ఎదిగి తర్వాత ప్రొడ్యూసర్గా మారి ఒక సినిమాని నిర్మించి రిలీజ్ చేయబోతున్నారు. ఆల్రెడీ మీరు ఒక సినిమా రిలీజ్ చేశాడు. సో ఇంకా పెద్ద స్కేల్కి వెళ్ళి ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ చేయబోతున్నారు. సో ఈ ప్రయాణం ఎలా అనిపిస్తుంది? సినిమా ఇండస్ట్రీలో ఏమీ లేని రోజు నుంచి, అన్నం కూడా లేని రోజు నుంచి నిర్మాతగా మారి కొన్ని వందల మందికి పని కల్పించి ఈరోజు సినిమా రిలీజ్ చేయబోతున్నారు. ఈ ప్రయాణం ఎలా అనిపిస్తుంది? నిజంగా గ్రేట్ అండి. అంటే మీరు అన్నది చెప్తున్నాను. ఆ రోజుల్లో అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు పడిన కష్టాలు అవి. అన్నం లేకపోయినా మీరు అన్నట్టు ఏదో కొంచెం రైస్ దొరికితే చాలు ఉడకబెట్టుకొని ఏదో ఈ పూట కడుపు నింపేసుకుందాం, లేదంటే ఏ గుడికి వెళ్ళి పులిహోర తినేద్దాం, లేదా ఏ ముస్లిం మ్యారేజ్కి వెళ్ళి తినేద్దాం. ఈ లైఫ్ స్టైల్ అయ్యింది నా లైఫ్లో. ఇవన్నీ నిజంగానే జరిగినాయి. జరిగినాయి. అయితే అందుకనేసే నేను ప్రొడ్యూసర్గా మారిన తర్వాత నేను ఒక రూల్ పెట్టేసా మా ఆఫీస్లో. సార్. ఎవ్వరు మన ఫిల్మ్ పీపుల్ అంటే అసిస్టెంట్ డైరెక్టర్లు కావచ్చు, అసిస్టెంట్లు కావచ్చు, లేదా ప్రొడక్షన్ ఎవరైనా సరే మన ఆఫీస్కి ఆ భోజనం టైంకి ఎంతమంది వస్తే అందరూ భోజనాలు చేయాల్సిందే. బా. మరలా ఇంకొక రూలు, అసిస్టెంట్ డైరెక్టర్లు ఎవరైనా సరే అంటే అప్రెంటిస్ టైంలో ఉన్నవాళ్ళు, వాళ్ళకి రూమ్ ఎప్పుడైనా ప్రాబ్లం వస్తే ఆఫీస్కి వచ్చి పడుకోవాల్సిందే. కేవలం మీ సినిమాలకు పనిచేసే కాదు, ఓవరాల్గా మా ఆఫీస్లో ప్రతిరోజు 10 నుండి 15 మంది అసిస్టెంట్ డైరెక్టర్ పడుకుంటారు. సార్. రోజు ఒక 20 నుండి 30 మంది భోజనాలు చేస్తూ ఉంటారు. అంటే అందరూ అసిస్టెంట్ డైరెక్టర్లు, కెమెరామెన్ అసిస్టెంట్లు, అంటే అప్కమింగ్ వస్తున్న వాళ్ళు. అది ఎవరు ఆపరు, ఎవరు ఏమి అనరు. ఎవరు మట్టుగా వచ్చి భోజనాలు చేసేయడమే, వాళ్ళే వడ్డించుకొని వాళ్ళే చేసేసుకోవడమే అంతే. అది ఆ రోజు నాకు ఆ ఎక్స్పీరియన్స్ ఉండడం వల్ల ఆ సిస్టమ్ పెట్టేశారు. ఎందుకంటే అప్పుడు నాకు అయింది ఓకే, నాకు అయిందని అందరికి అవ్వాలి లేదు కదా. ఈరోజు పెట్టగల పొజిషన్లో ఉన్నా అది ఎంతవరకు దేవుడు ఇస్తాడో నాకు తెలియదు. నాకు అవకాశం ఉన్నంత వరకు అది కంటిన్యూ చేద్దామని చేస్తున్నాను. సూపర్ సార్, చాలా బాగా నచ్చారు ఈ పాయింట్లో మీరు. అండ్ ఇంకో సీరియస్ క్వశ్చన్స్, అనకాపల్లికి సంబంధించి విక్రమ్ సహదేవ్. సో లగడపాటి శ్రీధర్ గారి కొడుకు, వాళ్ళకే నాకు తెలిసి 100 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి. సో వారి సినిమాకి మీరు ప్రొడ్యూసర్గా మారాల్సిన అవసరం ఏంటి? అంటే వాళ్ళ కోసం నేను ప్రొడ్యూసర్ని అవ్వలేదు సార్. నేను మా నాయుడు గారు మా ఇద్దరికి ఎప్పుడు ఒక బ్యానర్ పెట్టాలి. ఆ బ్యానర్లో మీ రేంజ్ బడ్జెట్ సినిమాలు చేసేటప్పుడు మీరే డైరెక్టర్గా చేయాలి. ఒకవేళ మంచి కథ దొరికింది బట్ ఈ బిజినెస్ సమీకరణాలు ఎక్కడో టాలీ కావట్లేదు అన్నప్పుడు మీ ఉన్నప్పుడు రేంజ్ అని కాదు, మార్కెట్ ప్రకారం అలా ఉండేటప్పుడు మీ పర్యవేక్షణలో మనం సినిమాలు చేస్తూ ఉండాలి అని ఫస్ట్ మేము ఇద్దరమే ఆ మాట అనుకునే దిగాం ఈ ప్రయత్నం. సో అలా చేసే దానికోసమే ఈ బ్యానర్స్ పెట్టింది. అయితే ఈ అనకాపల్లి కథకి ఇతను మాత్రమే ఎందుకు, విక్రమ్ సహదేవ్ మాత్రమే ఎందుకు సార్? అదే చెప్తున్నా. విక్రమ్ సహదేవ్ అన్న పర్సన్ ఎవరంటే మా శ్రీధర్ గారు వాళ్ళ అబ్బాయి. ఎప్పుడూ నేను శ్రీధర్ అని పిలుస్తుంటా, ఎప్పుడు ఫస్ట్ నుంచి అలవాటు. ఆయనకి నా సినిమాలు చాలా ఇష్టం బాగా. ప్రతి సినిమాకి ఫోన్ చేస్తాడు, త్రినాథ్ నాకు ఇది నచ్చిందమ్మా, ఇక్కడ ఈ పర్టికులర్ ప్లేస్లో ఏదో కొంచెం నాకు కనిపించింది కానీ బట్ ఓకే పాస్ అయిపోయింది, బట్ ఇంకొంచెం ఇలా ఉంటే ఈ డిస్కషన్ మా ఇద్దరికి ఎప్పుడు ఉండేది. ఆయన కూడా 10-11 సినిమాలు నిర్మాత. అతను ఒక 5 years బ్యాక్ ఒక వీడియో చూపించారు. ఎవరన్నా ఆయన ఈ అబ్బాయి అంటే మా అబ్బాయి త్రినాథ్ అని. ఓ అవునా అనేసి అంటే అయ్యో అది
అదే ట్రై చేస్తున్నాడు, ఫుల్ ట్రైన్డ్. కానీ నిన్ను అడుగుదామంటే నువ్వేం పెద్ద డైరెక్టర్ అయిపోయావు, అడగలేకపోతున్నాము అని అది ఇది అంటే నేను నవ్వుకున్నా. అదేం లేదన్నా, డెఫినెట్గా చేద్దాం, ఒకటి సెట్ చేద్దామని ఎప్పుడు అనుకున్నాం సరదాగా ఇద్దరం. ఎప్పుడు ఎందుకు ధమాకా టైంలోనే కదా జరిగింది. అనుకున్నాం. ఎప్పుడైతే మా నాయుడు గారు నేను ఈ స్క్రిప్ట్ నేను నాయుడు గారు చెప్పడంతో మా నాయుడు భలే ఉందండి ఇది చేద్దామండి అని అనుకున్నాము. నాకు వెంటనే ఆ వీడియో గుర్తుకొచ్చింది. ఆ అబ్బాయి అయితే బాగుంటాడు, పలానా లగడపాటి శ్రీధర్ గారు వాళ్ళ అబ్బాయి, మా నాయుడికి తెలియదు కదండి. అవును. అది అతను చాలా బాగుంటాడు అబ్బాయి అయితే, అంటే మీకు ఇష్టమైతే నేను అడుగుతాను, లేదు ఏదో హీరోకి వెళ్దాము ఎస్టాబ్లిష్డ్ ఆల్రెడీ అని అంటే ట్రై చేద్దాము మీ ఇష్టం అన్న. అంటే మా నాయుడు ఒక్క క్షణం కూడా ఆలోచించలా. సార్ మనకు అలాగే ఈ కథకి సెట్ అవుతాడని మీకు అనిపించింది కదా, వెళ్ళిపోదాం అంతే అనేసాడు. అనేగానే ఇప్పుడు వెంటనే నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి శ్రీధర్ని ఫోన్ చేసి చెప్పా. వెంటనే ఆఫీస్కి ఏంటి అంటే ఇలా అనుకుంటున్నాను, అప్పుడు అనుకున్నాం కదా అంటే, అవునా విక్రమ్ సెట్ అవుద్దని చాలా బాగుంటుంది అని లైన్ చెప్పాను. లైన్ చెప్పగానే ఫుల్ నేరేషన్ అంటే వద్దు నాకు అర్థమైపోయింది విషయం, ఈ సినిమా ఎలాగొట్టు వద్దని. సరిపోయింది నాకు, ఓకే అబ్బాయిని నీ చేతిలో పెట్టాను అంతే, ఇంక తీసుకెళ్ళిపో, నువ్వేం చేసుకుంటావు చేసుకొని సార్ అంతే, సింగిల్ సెంటెన్స్. అయితే నా డౌట్ ఏంటంటే, ఇప్పుడు మీరు ఇందాక టైం లైన్ చెప్పలేదు కానీ ఇదంతా జరిగింది ధమాకా ప్రీ ప్రొడక్షన్ టైంలో ఈ డిస్కషన్ జరుగుంటుంది మీకు శ్రీధర్ గారికి. అంతే కదా టైంలోనే. ధమాకా తరువాత మీరు 100 కోట్ల క్లబ్లోకి వెళ్ళిపోయారు. ఆ తర్వాత మజాకా కూడా అంటే మీరు ఆశించినంత రేంజ్లో రాకపోయినా సరే మజాకా కూడా గుడ్ నెంబర్స్ మేక్ చేసింది. సో పెద్ద హీరోలందరికీ అంటే ఆల్మోస్ట్ చాలా పెద్ద హీరోలందరికీ మీరు మంచి హిట్స్ ఇచ్చున్నారు. మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత కూడా ఒక మనిషి ఇచ్చిన మాట మీద నిలబడి నేను సినిమా తీస్తాను నీకు ఆ రోజు చెప్పాను కదా అని చెప్పడం, సో లగడపాటి శ్రీధర్ గారి రియాక్షన్ ఏంటి? నమ్మారా? ఈ ఫీల్స్ వెరీ హ్యాపీ అని. అంటే బేసికల్గా ఇండస్ట్రీలో ఉన్న ప్రొడ్యూసర్స్ గురించి చెప్తున్నాను. నేను త్రినాథ్ నాకు ఒక నేమ్ ఉంది, అదేంటంటే మనోడు పాపం మాట ఇస్తే వదలడు, ఇదేను కదా ఏ విషయమైనా సరే అలాగా నిలబడతాడు, దాని మీద నిలబడతాడని. అందుకే నాకు ఇప్పటివరకు ఏ ప్రొడ్యూసర్ అగ్రిమెంట్ లేదు సార్, నిజంగా టు బి ఫ్రాంక్ చెప్తున్నా. అంతే, చేస్తానంటే చేస్తాడు అంతే అనుకుంటారు. సో అలాగే ఇప్పుడు నేను రెడీ కూడా వాళ్ళ నాన్నగారు కేఎల్ సత్యనారాయణ గారికి ఇచ్చిన మాటే, నేను రెడీ కూడా నేను ఇప్పుడు ఐవిష్ హీరోగా పెట్టి చేశాను. అది కూడా నెక్స్ట్ రిలీజ్కి రెడీగా ఉంది, సినిమా రెడీ అయిపోయింది. ఇది కూడా మీరు 5-6 సంవత్సరాల క్రితం ఇచ్చిన మాటే కదా, నేను రెడీ కూడా. అది కూడా అంతే, 5 years గోవాలో వాళ్ళ నాన్నగారి బర్త్డే, గోవాలో సెలబ్రేషన్స్ చేశారు. అంటే అదే బర్త్డే ఉంటాయి కదా, అలా చేస్తే ఆయనకి సర్కిల్ చాలా పెద్ద సర్కిల్ కదా సత్యనారాయణ గారు. అంతా వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళందరూ హై రేంజ్లో ఉన్న పీపుల్ అందరూ కలిపి అక్కడ గ్యాదర్ అయ్యి అక్కడ దానికి సత్యనారాయణ గారి దగ్గర నన్ను తీసుకెళ్ళారు. నేను ఎందుకంటే అంటే లేదు మీరు రావాలి అని అంటే అప్పుడు వెళ్ళాను. వెళ్తే చక్కగా ఫైన్ ఈవినింగ్ మంచిగా బర్త్డే కేక్ కటింగ్ చాలా డీసెంట్గా నడుస్తుంది అన్నమాట పార్టీ. తెలుసు కదా ఆల్రెడీ ఆయన రేంజ్ పీపుల్, ఆయన ఏజ్ పీపుల్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. మనం చూసారా వీళ్ళు కార్పొరేట్ ఫ్యామిలీస్ అవుతున్నప్పుడు ఎలా ఉంటుందో, ఆ షాల్ వేసుకొని ఆ ఓపెన్ ప్లేస్లో ఆ లైటింగ్ అట్మాస్ఫియర్లో కూర్చొని ఒక్కొక్కరు వాళ్ళ ఆ బాలీవుడ్ ఫిల్మ్స్లో చూస్తుంటాం చూసారా, అలాంటి అంబియన్స్ అనమాట అది. సో నాకు అలాంటి అంబియన్స్లో ప్రశాంతంగా జరుగుతుంది. అప్పుడు ఆయన అడిగితే అప్పుడు నేను మాటిచ్చా, లేదు సార్ చేస్తాను, కానీ ఎప్పుడు ఏంటనేది నన్ను అడగొద్దు, నాకు కరెక్ట్గా తనకు సరిపడే స్క్రిప్ట్ ఎప్పుడైతే అయిందో నేనే మీకు ఫోన్ చేసి వచ్చి చేస్తాను అని చెప్పాను. సార్ అంటే ఇది ఎలాగో మనం సినిమాకి మాట ఇవ్వడం, అగ్రిమెంట్స్ వీటి గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి నా దగ్గర ఒక 2 ప్రశ్నలు ఉన్నాయి, వీటికి ఇష్టమైతే సమాధానం చెప్పండి లేదా స్కిప్ చేసేద్దాము. ఇది ఇలా సినిమా మీకు ఒక ప్రొడ్యూసరు ఒక ప్రొడక్షన్ హౌస్ వచ్చి మిమ్మల్ని సినిమా అడిగినప్పుడు అడ్వాన్స్ తీసుకోరు, వాళ్ళు ఇస్తామని బతిమిలాడినా నాకు తెలిసి కనీసం ఒక 50-60 లక్షల రూపాయలు వచ్చి అడ్వాన్స్ ₹1 కోటి దాకా కూడా అన్ని సినిమాలు కలిపి అడ్వాన్సులను మీరు వదిలేసుకున్న రోజులు నాకు తెలుసు. అడ్వాన్సులు ఆ అడ్వాన్సులు తీసుకుంటే ఖచ్చితంగా సినిమా ఆన్బోర్డ్ అవ్వద్ది, లేదా ఆ డబ్బులు మీ దగ్గర ఉండిపోతాయి. కానీ మీరు వెంకటేష్ గారితో ఒక సినిమా చేయాలి, ఆ సినిమాకి అడ్వాన్స్ 2 సినిమాలు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీలో 2 సినిమాలకి అడ్వాన్స్ ఇస్తామన్నారు, బట్ తీసుకోలేదు. వెంకటేష్ గారి సినిమా మీద నాకు తెలిసి కనీసం 1 సంవత్సరం దాకా కూర్చున్నారు. అక్కడ అడ్వాన్స్ పోయింది, టైము పోయింది. తరువాత మైత్రి వాళ్ళ దగ్గర ఒక ప్రాజెక్ట్ చేయాలి. సో ఇలా అంటే మరీ మంచితనానికి పోయి త్రినాథరావు డబ్బులు కోల్పోతున్నాడు, టైం కోల్పోతున్నాడు, ఇండస్ట్రీలో ఉన్న టాక్ ఒప్పుకుంటారు ఒప్పుకోరా? ఒప్పుకుంటున్నా అండి, 100% ఒప్పుకుంటున్నా. ఎందుకంటే ఫస్ట్ నుంచి
అడ్వాన్సులు తీసుకొని ఊరికనే ఏవో ల్యాండ్స్ మీద ఇన్వెస్ట్ చేసేద్దాం, లేకపోతే ఇంకో దగ్గర ఇన్వెస్ట్ చేసేద్దాం. అప్పుడు ఎప్పుడు వాళ్ళు అడిగేటప్పుడు ల్యాండ్ వాల్యూ పెరిగిపోద్ది కదా, అప్పుడు వాళ్ళు డబ్బులు వాళ్ళకి ఇచ్చేద్దాం, ఇలాంటి మైండ్ సెట్ నాకు లేదు. నాకు ఎంతసేపు సినిమా అంతే, వేరేది నాకు తెలియదు. ఏంటి నేను క్వశ్చన్ చెప్పిన, మా నాయుడు గారు రియల్ ఎస్టేట్లో కింగ్. నేను ఇప్పుడు ఆయన ఫోన్ చేసి నేను ఇండస్ట్రీ వదిలేద్దాం అనుకుంటున్నాను, ఏదో నేను వచ్చేద్దాం అనుకుంటానంటే ఇమ్మీడియట్గా వే చూపించేస్తాడు. కానీ నేను ఏ రోజు అది నాకు ఇంట్రెస్ట్ లేదు అసలు. నాకు ఆ వ్యాపారాలు ఇవన్నీ అసలు తెలియదు. ఇంకోటి ఏంటంటే నాకు పెద్ద ఆశలు లేవు సార్. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆశలు లేవు. ఎప్పుడు సినిమా తీసే ప్రతి సినిమా చాలా కాన్సన్ట్రేటెడ్గా చేయాలి, దాన్ని ఎట్టి పరిస్థితుల్లో సక్సెస్ రేంజ్కి తీసుకెళ్ళాలి, ఇదే తప్ప వేరే ఏముండవు, నాకేముండవు. నిన్న మా ఇంట్లో అందరూ ఊరు వెళ్ళారు, నాయుడు మా ఇంటికి వస్తే ఈరోజు సరదాగా నాకు ఏదో హోమ్ ఫుడ్ తినాలనిపిస్తుంది అంటే, సరే నేను వంట చేస్తున్నాను, ఉప్పు ఎక్కడుంది కారం ఎక్కడుంది అంటే నాకు తెలీదు. నేను అన్నాను, అమ్మో ఇవన్నీ టఫ్ క్వశ్చన్స్, నాకు అవి ఎక్కడో ఉంటాయండి అని. సరే నేను ఎత్తుక్కుంటాను లేలే, ఆయన ఎత్తుక్కొని చక్కగా కర్రీ వండారు, చికెన్ కర్రీ ఏదో బాగా. చెప్తున్నా నాకు అసలు తెలియదు సార్, ఓన్లీ ఫిల్మ్ తప్ప నాకు ఇంకా వేరే ఏం లేవు. నాకు మీకు ఇంకా నిజంగా చెప్తున్నా, నాకు మామిడి తోటలు లేవు, ఏం లేవు, 7 ల్యాండ్లు ఏం లేవు. ఇప్పటికీ నేను 3 బెడ్రూమ్ ఫ్లాట్లోనే ఉంటున్నాను సార్. ఇదే సార్ నా ప్రశ్న కూడా, దీని కంటిన్యూటీ క్వశ్చన్ ఒకటి ఉంది. ఇప్పుడు వేరే డైరెక్టర్ వచ్చి నాకు డబ్బు మీద ఆశ లేదు అంటే నేను ఒప్పుకుంటాను, కానీ అంటే ఇది మీ టూ పర్సనల్, బట్ జనాలకు తీయాలి కాబట్టి చెప్తున్నాను. ఒక పిల్లోడు పెద్ద అయ్యేదాకా కూడా తల్లి మెడలో మంగళసూత్రం లేకుండా పసుపు తాడు వేసుకొని ఉంటే, తను మ్యాథ్స్ క్లాసులు చెప్పి అమ్మకి మంగళసూత్రం కొనిచ్చిన ఒక కుర్రాడు, డైరెక్టర్ అయిన తర్వాత పుట్టిన బిడ్డకి పాల డబ్బా కొనాలంటే 150 రూపాయలు చేతిలో లేక రైల్వే స్టేషన్లో కూర్చొని ఏడ్చిన ఒక కుర్రాడు, ఈరోజు ఇంత పెద్ద స్టార్డమ్ వచ్చి ఇంత పెద్ద డైరెక్టర్ అయ్యి చుట్టూ కోట్ల రూపాయలు కనిపిస్తున్నా కూడా డబ్బు మీద ఆశ ఎందుకు పుట్టట్లేదు అనేది నా ప్రశ్న. అంటే డబ్బు లేక స్ట్రగుల్ అయిన మీరు ఏదైతే నాకు ఇప్పటికీ అది తలుచుకుంటే ఏడిపోతుంటుంది సార్. ఆ సిచ్యువేషన్స్ కరెక్టే, కానీ ఒక స్టేజ్కి రాబోసరికి మనం హాయిగా బ్రతకడానికి కావాల్సిన డబ్బు ఉంటే చాలు అనిపించిందండి. ఎందుకంటే డబ్బు ఎక్కువ అవుతున్న కొద్ది శత్రువులు పెరిగిపోతున్నారండి సార్. చాలా శత్రువులు భయంకరంగా పెరిగిపోతున్నారు. ఫోకస్ అంతా చుట్టుపక్కల ఉన్న మనుషులు మంచోళ్ళ చెడ్డోళ్ళ, వీళ్ళు నాకు హాని చేస్తున్నారా మంచి చేస్తున్నారా, ఈ ఆలోచనల మీదకి వెళ్ళిపోతుంది. అసలు ఏంది ఇది, నా డైవర్షన్ అయిపోతుంది నా మైండ్. అందువల్ల ఇది మనకు బతకడానికి ఎంత కావాలో, మన పిల్లలు చదివించుకోవడానికి, మన తల్లిదండ్రులను చూసుకోవడానికి, మనల్ని నమ్ముకున్న మన తమ్ముడు చెల్లి పిల్లలు, మన ఫ్యామిలీని చూసుకోవడానికి, మనల్ని నమ్ముకున్న మన పక్కన ఉన్న మా అసిస్టెంట్ డైరెక్టర్లు, మా అసిస్టెంట్ రైటర్లు, వీళ్ళని చూసుకోవడానికి దాని తగ్గ సోర్సెస్ నేను అరేంజ్ చేయగలుగుతున్నానా లేదా ఇంతవరకు ఆలోచిస్తున్నాను నేను. అప్పుడు ఏమవుతుందంటే డబ్బు మీద ఎవరు నాకు ఈ శత్రువులు అవుతున్నారు, ఎక్కడ వెన్నుపోటు పొడుస్తారు, ఎక్కడ నా మీద వీటి మీద ఫోకస్ పోయి కంప్లీట్ ఫిల్మ్ మీద ఉంటున్నాను. అందుకని చెప్పి ఇప్పుడు మీరు అన్నట్టు అడ్వాన్స్ వీళ్ళు అడ్వాన్స్ తీసుకున్నాను, ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారో, ఇప్పుడు వీళ్ళు ఏమైనా ఇప్పుడు వీళ్ళు చేయకపోతే ఏమవుద్దో, లేకపోతే ఇంకొకటి ఇది లేదు. ఇంక నాకు నేను ఇవన్నీ పోయాయి. ఇంకా 2 బాధ్యతలు ఉన్నాయి మీరు అన్నట్టు, మైత్రి మీడియాది ఉంది. కానీ నవీన్ గారు ఒకటే మాట అన్నారు, ఆ రోజు అడ్వాన్స్ తీసుకోకుండా వెనక్కి వెళ్ళిపోతుంటే, కాదు త్రినాథ్ నేను మీకు అడ్వాన్స్ ఇవ్వలేదు సార్, నువ్వు మర్చిపో, నేను ఇవ్వట్లేదు, నేను మర్చిపోతున్నా అని ఇంత స్ట్రాంగ్గా చెప్తే కొంచెం అమౌంట్ తీసుకున్నా. ఇది చాలు సార్ అని అంతే. కానీ మాట అంటే మాటే, అంతే చేస్తా కంపల్సరీ. అంటే ఏంటంటే సార్, ఇక్కడ పెద్దది వెళ్ళబోతురికి ఏమైందంటే హీరో డేట్లు, హీరో కథ ఓకే అవ్వాలి, మళ్ళీ ఆ బ్యానర్కి ఆ హీరోకి సెట్ అవ్వాలి, ఇవన్నీ సోకాల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్. ఇవన్నీ మనం తీసుకునే అడ్వాన్స్ వల్ల బ్రేక్ అయిపోతున్నాయి. అర్థమైందా కదా? అదే అడ్వాన్స్ లేదనుకోండి, మనకి హీరో వాళ్ళిద్దరూ ఉంటుంది. లేదంటే ఈ సెట్టింగ్లకే భయం వాడాల్సి వస్తుంది. ఇదేంటి, ఎవరిని సెట్ చేయాలి, ఎలా సెట్ చేయాలి, ఇవన్నీ. సో నాకు ఇవన్నీ ఇంట్రెస్ట్ లేదు సార్. అసలు 100 రూపాయలు అడ్వాన్స్ తీసుకున్న నిర్మాత ఎవరు సార్? 100 రూపాయలు అడ్వాన్స్? అవును. ఎవరి దగ్గర తీసుకున్నారు?
చాన్నాళ్ళ క్రితం ఇది. ఎవరి దగ్గర తీసుకున్నారు? అది 100 రూపాయలు అడ్వాన్స్ ఎవరో ఇచ్చారు, నాకు మర్చిపోయింది, చాలా సంవత్సరాలు అయిపోయింది కదా. సినిమా ఇండస్ట్రీలో ఒక 100 రూపీస్ ఇవ్వండి సార్ చాలా అన్నాను. ఒక డైరెక్టర్ 100 రూపాయలు అడ్వాన్స్ తీసుకుని సినిమా చేస్తాడా? చేస్తానేమో చెప్పలేము. సో ఇందాక మీరు మాట్లాడుతూ డబ్బు పెరిగే కొద్దీ, హిట్స్ వచ్చే కొద్దీ చుట్టూ శత్రువులు ఎక్కువైపోతున్నారు అన్నారు. జీవితంలో ఎక్కడైనా తగిలిందా దెబ్బ? తగిలినాయి సార్ 2-3 తగిలి అనుకున్నా, అమ్మో ఇది కాదురా నాయన, మన లైఫ్ ఇది కాదు, ఇన్ని కష్టాలు పడి ఇన్ని చేసి ఎంతవరకు వచ్చింది దీనికోసం కాదు, వేరే సినిమా ఉండాలి అని మొత్తం అన్నిటికీ దూరం వెళ్ళిపోయి చేసేసి ఓన్లీ సినిమా అంతే, ఇంకా వేరే ఏం లేదు సార్. అండ్ దీనికి సంబంధించింది ఇంకొక ప్రశ్న. యాక్చువల్గా వెంకటేష్ గారి సినిమా ఒక క్లైమాక్స్ పోర్షన్ తెప్పించి అంతా ఓకే అయిపోయింది, ఖచ్చితంగా త్రినాథరావు వెంకటేష్తో సినిమా తీస్తున్నాడు అని చెప్పేసి అందరూ ఫిక్స్ అయిపోయారు, మీడియా సర్కిల్ కూడా ఫిక్స్ అయిపోయింది. ఎందుకు సార్ ఆ సినిమా ఫైనల్ కాలేదు? యాక్చువల్లీ ఆ సినిమాలో మొత్తం స్క్రిప్ట్ సూపర్ ఎక్స్ట్రాడినరీ. మా ప్రసన్న గారు చెప్తున్నప్పుడే నేను బాగా ఎంజాయ్ చేశాను, ఆయనదే స్క్రిప్ట్, ప్రసన్న గారిది. భలే అసలు అంటే ఆ క్యారెక్టరేషను, హీరో క్యారెక్టరేషను అంతా సూపర్. అసలు వెంకటేష్ బాబు అయితే ఆ బాడీలోకి కూడా క్యారెక్టర్ ఎక్కించుకున్నారు. ఆ తర్వాత ఆయన ఏ షూటింగ్లకు వెళ్ళినా సరే నన్ను కూడా తీసుకెళ్ళిపోతూ ఉండేవాళ్ళు, అక్కడ కూడా అదే రేంజ్లో ఉందాం అని. నాకు తెలిసిన ఈ సినిమాకి సంబంధించిన, అంటే ఆ రోజు మీరు పక్కన ఉన్నారో లేదో నాకు తెలియదు కానీ నేను ఒక చిన్న ఎగ్జాంపుల్గా జరిగింది ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను ఎగ్జాంపుల్గా. మీ స్టోరీ విన్న తర్వాత వెంకటేష్ గారు షూట్కి ఖచ్చితంగా వెళ్తామని తెలిసిన తర్వాత వేరే సినిమా సెట్స్లో క్యారీ వ్యాన్లో అద్దం ముందు నిలబడి సీన్స్ కూడా ప్రాక్టీస్ చేశారు. ఇది లైవ్గా చూసిన మనిషి నాకు చెప్పారు. నిజమేనండి, చేయడం ఆయన చేసేవారు. సాయంత్రం ఆయన షూట్ అయిపోయి ప్యాకప్ అయిపోయి ఫోన్ చేసేవారు, త్రినాథ్ వాట్ యూ వాంట్ మ్యాన్, గ్రీన్ టీ తాగుతావా, ఎక్సలెంట్ కలుపుతాను నీకు తెలుసా అని చెప్పి బ్లాక్ కాఫీ ఎక్స్ట్రాడినరీ కలిపేవారు ఆయన. అని ఆ సీన్ గురించి డిస్కషను, మనం ఆ సీన్ గురించి చెప్తుంటే మనం ఆయన ఫేస్ వైపు చూసాం అనుకోండి, ఆయన ఎక్స్ప్రెషన్లో అప్పుడే అలా అలా కదిలిపోతూ ఉంటాయి. అంటే అప్పటికే ఆయనకి అది బాగా ఇంట్రెస్ట్ వెంకటేష్ బాబుకి. నేను అసలు యాక్చువల్గా సినిమా అయిపోద్ది అనే అనుకున్నాను జనరల్గా. ఒక్క క్లైమాక్స్ అంటే చిన్న ఫ్లాష్ బ్యాక్ మోడ్లో చిన్న క్లాష్, అది ఎంతకీ తెగల, లాస్ట్ వరకు తెగలేదు, అలా జరగల. ఓన్లీ క్లైమాక్స్ వల్లే అంతే, ఓన్లీ ఫ్లాష్ బ్యాక్, క్లైమాక్స్ కూడా కాదు. ఫ్లాష్ బ్యాక్లో ఒక విలన్ ఎపిసోడ్ ఒకటి ప్రసన్న గారు డిజైన్ చేశారు, బట్ అది వర్కౌట్ కావట్లేదు. అది బేసికల్గా నాకు కూడా పెద్దగా నచ్చలేదు కానీ, బట్ అది ఇంకా మార్పు జరగలేదు, ఇంకా అలా అయిపోయింది. ఇప్పుడు ఆ స్క్రిప్ట్ ఉందా? ప్రసన్న గారి దగ్గర ఉందండి. ఓకే, ఎవరికన్నా మళ్ళీ నెరేట్ చేశారా? అది ఇంకా చేయలేదు. ఎందుకు చేయలేదంటే, అంటే ఇంచుమించుగా దాని దగ్గరగా ఉన్న స్క్రిప్ట్ పెద్ద హీరోతో వచ్చింది, ఇంక మళ్ళీ అదే చేశారు అని అంటారేమో. మీకు అబ్జెక్షన్ లేకపోతే ఆ సినిమా పేరు చెప్పొచ్చా? పెద్ద హీరోతో చెప్పను, అబ్జెక్షన్ ఉంది. సార్, అండ్ మళ్ళీ అనకాపల్లి విషయానికి వస్తే, నాకు మీ ఫస్ట్ సినిమా ప్రమోషన్స్ బాగా గుర్తు సార్. నేను అప్పుడే మేము వయసుకు వచ్చాము, అప్పుడప్పుడే మీడియాలోకి ఎంటర్ అయిన చాలా ఎర్లీ డేస్. మీరు చాలా దగ్గర చెప్పింది ఏంటంటే, ఇది నా నిజ జీవితంలో జరిగిన కథ, చూసిన సంఘటనలు, నేను దీన్ని సినిమాగా మార్చాను, నా కథగా మార్చుకున్నాను అని చెప్పారు. అనకాపల్లి విషయానికి వస్తే మీరు అనుభవించిన సంఘటనలు ఉంటాయి అంతే కదా, మీరు పుట్టిన ప్రాంతం, మీరు పెరిగిన ప్రాంతం, సో మీకు జరిగిన ఇన్సిడెంట్స్ ఉంటాయి. సో అనకాపల్లి సినిమా కథ మీకు పర్సనల్గా ఎంతవరకు రిలేటబుల్ అంటే ఏం చెప్తారు? ఎస్ సార్, అంటే ఇప్పుడు అనకాపల్లి సినిమాలో ఉన్న కథ అంతా అనకాపల్లిలో నేను చూసింది అనకాపల్లిలో ఉన్నాయి కాదు. కొన్ని సిచ్యువేషన్స్ అంటే ఏరియాస్ వైజ్ గర్ల్ ఫ్రెండ్స్ కోసం గొడవలు పడ్డాలు, ఆ ఏరియా అమ్మాయిని ఈ ఏరియా వాళ్ళు లవ్ చేయకూడదు, ఈ ఏరియా అమ్మాయిని ఆ ఏరియా వాళ్ళు లవ్ చేయకూడదు, లవ్ చేస్తే కొట్టుకోవడాలు ఇవి ఎక్కువ ఉండేవి మాకు టౌన్లో. అప్పుడు నేను కూడా అంటే ఈ గర్ల్ ఫ్రెండ్ ఫైట్లు మా బ్యాచ్ కూడా ఉండేవాళ్ళం. సో అవన్నీ కొన్ని నాకు మైండ్లో ఉన్నాయి. ఆ తర్వాత ఆ ఏరియాలోకి మనం నైట్ పూట వెళ్ళామంటే దొరికామంటే చచ్చామే. అంటే యంగ్స్టర్స్లో ఉన్న గొడవలు ఇవి, పెద్దవాళ్ళే కాదు. మరలా మేము యంగ్స్టర్స్ మీద కొనుక్కున్నప్పుడు మరలా పెద్దవాళ్ళు వచ్చే మళ్ళీ వాళ్ళే తీర్చాలి. మనకాపల్లో గొప్పతనం ఏంటంటే తెలుసా సార్, మాలో ఉన్న బంధాలు కానీ లేదా గొడవలు కానీ లేదా తగాదాలు కానీ ఏవైనా సరే మాలో మేము సెటిల్ చేసుకుంటాం. మూడో వ్యక్తికి వెళ్ళాం, బయట వ్యక్తికి వెళ్ళాం, బయట పొలిటికల్ లీడర్స్ దగ్గరికి వెళ్ళాం, ఏమి వెళ్ళాం. అంతే
మా అనకాపల్లి పోలీస్ స్టేషన్లో కూడా ఎవరైనా అలా అదే చెప్తారు, అరే మీరే గొడవలు పడతారు, మీరే సాల్వ్ చేసుకుంటారు, దానికి ఎందులోనైనా వస్తారు, కూర్చొని మాట్లాడుకొని సెటిల్ చేసుకుంటారు. అంటే మేము ఎంత ఇదైనా సరే మా పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వెయిట్ ఇస్తాం. ఇప్పటికీ అనకాపల్లి ఈజ్ ఏ డివోషనల్ టౌన్ అండి. మీకు ఎంత డివోషనల్గా ఉంటుందంటే ప్రతి వీధికి దేవాలయం ఉంటుందండి. ప్రతి వీధికి దేవాలయం ఉంటుంది. మీరు నిజంగా భోజనాలు కూడా ఏ రోజు వండుకోకర్లేదు. ప్రతిరోజు ఏదో ఒక దేవాలయం ద్వారా అన్నదాన కార్యక్రమం ఉంటుంది. అందరూ అన్నదానం అంటే అది ఒక ప్రసాదంలాగా తినడానికే వెళ్తారు. చక్కగా భోజనం చేసేద్దామని అనుకుని వెళ్తారు. అంటే అక్కడ ఎప్పుడు కలకల్లాడుతూ ఉంటుంది. ఎప్పుడు ఆ దేవుడు, అమ్మవారి పాటలు, ఈ పాటలు. మీ ట్రైలర్లో కూడా డివోషనల్ టచ్ కనిపిస్తుంది. ఎప్పుడు ఆ జాతర ఎపిసోడ్స్ ట్రైలర్లో ఫస్ట్ షార్ట్స్ పడుతుంది, అదంతా కూడా ఆ డివోషనల్ టచ్ కనిపిస్తుంది. అవునండి, చాలా బాగుంటుంది. నాకు అందుకే అనకాపల్లి అంటే ఎందుకు ఇష్టం అంటే హాయిగా ఉంటారు, చక్కగా హాయిగా ఉంటారు. వాళ్ళు పూజలు చేసుకుంటారు, వాళ్ళ పనులు చేసుకుంటారు, వాళ్ళకి వేరే ఇంకేం పని ఉండదు. చక్కగా ప్రశాంతమైన జీవితం గడుపుతారు. ఏ పండుగలు పబ్బాలు వచ్చినా అందరూ కలుస్తారు, మాట్లాడుకుంటారు. అమ్మ, చిన్నమ్మ, పెద్దమ్మ ఇలాగా బంధాలు కలిపేసుకుంటారు. ఇంకా అంతకంటే హాయి లైఫ్ ఇంకోటి ఉండదు. సో చాలా హ్యాపీయెస్ట్ లైఫ్స్ అందరూ కూడా. మ్యాక్సిమం ఎవరో 10% పీపుల్ ఏదో రాంగ్ పీపుల్ ఎక్కడైనా ఉండొచ్చేమో నాకు తెలియదు కానీ, బట్ మ్యాక్సిమం పీపులే అలాగే ఉంటారు. ఆ కల్చర్ ఉంటుంది అక్కడ. అందుకే నాకు కొంచెం గ్యాప్ ఉన్నా సరే నేను అనకాపల్లి వెళ్ళిపోతూ ఉంటాను. నేను ఎక్కడికి వెళ్ళను, ఓన్లీ హైదరాబాద్ అనకాపల్లి తప్ప వేరేగా ఎక్కడికి వెళ్ళను. సార్ అయితే నేను మన ఇంటర్వ్యూ స్టార్ట్ అయ్యే ముందు మీతో ఒక చిన్న విషయం మాట్లాడాను నేను, బట్ అది ఇంటర్వ్యూలో కూడా మాట్లాడాలనుకుంటున్నాను. నేను చాలా చిన్న వయసులో ఆనందం అనే ఒక సినిమా చూశాను, శ్రీనివైట్ల గారిది. దాంట్లో 2 ప్యారలల్ లవ్ స్టోరీలు ఉంటాయి. అంటే మెయిన్ జంట ఒకటి ఉన్నా కానీ ఇంకో జంట ఉంటుంది, వాళ్ళ లవ్ స్టోరీ ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఆ లవ్ స్టోరీ వల్ల ఈ లవ్ స్టోరీకి ఒక సొల్యూషన్ వస్తుంది. వాళ్ళిద్దరు చనిపోయినప్పుడు ఇద్దరికి ఒకే పాట మార్చి ప్లే అవుద్ది, చాలా అద్భుతంగా ఉంటుంది. ఎవరైనా ఎప్పుడైనా ఈ చిత్రం చూశారని శాస్త్రి గారు రాసిన పాట. ఆ సినిమా చూసిన తర్వాత ఇలాంటి ట్రీట్మెంట్తో లవ్ స్టోరీ మళ్ళీ ఏదన్నా వస్తే బాగుంటుంది అని చెప్పి చాలా కాలం ఎదురు చూశాను. త్రినాథరావు నక్కిన మీ ఏజ్ ఎంత? చాలా చిన్న వయసు సార్, 5th క్లాస్ 6th క్లాస్. అబ్బా, అంత ఏజ్లోనే మీకు లవ్ స్టోరీయా? నాకు సినిమా అర్థం అవుతుంది. నాకు చాలా చిన్న వయసు నుంచి సినిమా అలవాటు అయిపోయింది. ఎందుకంటే మా అమ్మగారు శోభన్ బాబు గారి ఫ్యాను. ఈరోజు మధ్యాహ్నం లంచ్కి వస్తాం కదా ఇంటికి, బ్యాగ్ తీసుకొని మళ్ళీ స్కూల్కి పోతుంటే బ్యాగ్ ఆపేసేది, బ్యాగ్ పట్టుకొని లాగేది. ఏంటంటే సంసారం సదరంగం సినిమా వస్తుంది, గొల్లపూడి మారుతీరావు గారు చాలా బాగుంటుంది సినిమా చూడంటది. దేవతా సినిమా వస్తుంది, మా శోభన్ బాబు గారి సినిమా చూడంటది. అదేంది మా అంటే, ఈరోజు ఈ పూట నువ్వు స్కూల్కి వెళ్ళి ఈ 3-4 గంటల్లో ఏమి నేర్చుకుంటావో అంతకంటే ఎక్కువ సినిమా నేర్పిస్తుంది, ఒక మంచి సినిమా నేర్పిస్తుంది. సూపర్ మమ్మీ, సూపర్. అలా చాలా చిన్న వయసులో ఆపేసి ఎక్కువ సినిమాలు చూపించింది. అందువల్ల సినిమా అలవాటు అయిపోయింది. ఆనందం సినిమా తరువాత నేను చాలా కాలం ఎదురు చూసాను అలాంటి ట్రీట్మెంట్ లవ్ స్టోరీ అని చెప్పి. శ్రీనాథరావు నక్కిన వచ్చి మేము వయసుకు వచ్చిన సినిమా తీసేదాకా అలాంటి సినిమా మళ్ళీ రాలేదు. ఆ సినిమాలో నాకున్న క్వశ్చన్ ఏంటంటే, భాగ్యరాజా గారిని నెరేషన్ కోసం వాడుకోవాలి, ఆయన ద్వారా ఆయనకి చెప్పినట్టు ప్రేక్షకుడికి నెరేషన్ ఇవ్వాలి అని చెప్పేసి ఆయనే సెలెక్ట్ చేసుకోవడానికి కారణం ఏంటి? యాక్చువల్గా మీరు ఇందాక అన్నారు చూసారా, ఈ లవ్ ఫెయిల్యూరు, లవర్ బాయ్ లేదా ఫ్యామిలీ, ఇవన్నీ శోభన్ బాబు గారు మీ మమ్మీ చెప్పారు, ఆయన స్క్రిప్ట్స్ ఎక్కువ ఉండేవి. నాగేశ్వరరావు గారి ఉండేవి, బట్ ఈ శోభన్ బాబు గారి ఇలా ఉండేవి. అలాగా ఆయన కూడా ఎవరు భాగ్యరాజ్ సార్ కూడా అలాంటి స్క్రిప్ట్లు ఎక్కువ వచ్చేవి. నేను చిన్నప్పుడేవో 1-2 సినిమాలు చూసినట్టు గుర్తు నాకు ఆయనవి. నాకు అది విజువల్ అలా ఉండిపోయింది ఒకటి. రెండోది ఏంటంటే, ఈ కథ సమ్ అదర్ స్టేట్ నుండి వచ్చిన పర్సన్, లాంగ్వేజ్ చిన్న వచ్చి రాని తెలుగు మాట్లాడుతున్న ఒక వ్యక్తి మాట్లాడితే ఇంకొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఆయన ఒక ప్యూర్ తెలుగులాగా మాట్లాడేస్తే ఇంట్రెస్టింగ్గా ఉండదు అని ఇలా అనుకునేటప్పుడు భాగ్యరాజ్ సార్ వచ్చారు మైండ్లోకి. అప్పుడు భాగ్యరాజ్ సార్కి తెలుగు వచ్చా రాదా అని చిన్న డౌట్ ఆయన ఎంక్వైరీ చేస్తే, ఆయన ఈజ్ కోయంబత్తూర్ నాయుడుస్ సార్. మ్యాక్సిమం తమిళనాడులో కోయంబత్తూర్ నాయుడుస్ తెలుగు మాట్లాడగలరు. అంటే మనంత ప్యూర్గా మాట్లాడకపోతే బట్ మాట్లాడగలుగుతారు. అప్పుడు అది ఒకటి దొరికింది నాకు, అంతే. ఇంక చెన్నై వెళ్ళిపోయాను, ఆయన దగ్గరికి వెళ్ళిపోయి ఇలా కథ చెప్పారు. ఆయన కూడా మీరు ఏదైతే చెప్పారో సేమ్ అదే చెప్పారు. నేను 80sలోనే ఇలాంటి స్క్రీన్ ప్లే ట్రై చేశాను, బట్ కానీ అది అప్పుడు ఎవరికి అర్థం కాలేదు త్రినాథ్. ఎందుకు అర్థం కాలేదు అని అంటే, మేబీ
అడ్వాన్స్డ్గా థింక్ చేశానా అని గర్వపడాలా లేదా టైమింగ్ టైమింగ్ రాంగ్ అని బాధపడాలా నాకు అర్థం కాలేదు అప్పుడు అని భాగ్యరాజ్ సార్ నాతో అన్నారు. బట్ దిస్ ఈజ్ ద రైట్ టైం ఇది చేయడానికి అని అన్నారు. అని అప్పుడు నేను అన్నా, సార్ డబ్బింగ్ మీరే చెప్పాలని అంటే ఎందుకు అన్నారు. అప్పుడు ఇందాక మీకు చెప్పిన రీజన్ చెప్పాను, ఎక్స్ట్రాడినరీగా ఉంది నేనే చెప్తాను అని చెప్పి హైదరాబాద్ వచ్చి డబ్బింగ్ చెప్పారు ఆయన. అందుకని రీసెంట్గా ఆయన చనిపోయినప్పుడు అసలు నాకు కళ్ళ నీళ్ళు వచ్చేసాయి అసలు. ఎందుకంటే ఇప్పటికీ నేను డైరెక్టర్గా నా ఫస్ట్ షాట్ యాక్షన్ చెప్పింది కట్ చెప్పింది ఆయన మీదే. ఎంత అదృష్టం సార్. అవును, ఫస్ట్ షాట్ పెట్టగానే ఫస్ట్ ఆయనకు కాళ్ళకి నమస్కారం పెట్టి బ్లెస్సింగ్స్ తీసుకున్నా. ఏంటి నాది ఎమోషనల్ అవుతున్నా అంటే, సార్ డైరెక్టర్గా దిస్ ఈజ్ ద ఫస్ట్ షాట్ సార్ యాక్షన్ కట్ చెప్పడం, అది మీ మీద పెట్టి చెబుతున్నా సార్, నాకు అసలు కళ్ళ నీళ్ళు వస్తున్నాయి అది ఇది అంటే, లేదు నాకు నీ రైటింగ్ స్కిల్స్ నచ్చినాయి, బాగా పెద్ద డైరెక్టర్ అవుతావు, నీ సినిమా సక్సెస్ అని నాకు ఫోన్ చేస్తావు, నేను హైదరాబాద్ వచ్చి ప్రెస్ మీట్లో నీ గురించి చెప్తాను, ఇది జరుగుద్ది రాసుకో అన్నాడు ఆయన. ఆయన స్క్రీన్ ప్లే కింగ్ కదా సార్, అర్థమైపోయి ఉంటుంది. అమ్మో, చాలా ఎక్స్ట్రాడినరీ పర్సన్ అండి ఆయన. సార్ ఆ తర్వాత మరలా వచ్చారు ఆయన, సినిమా రిలీజ్ అయిపోయి ఇంకొక సిచ్యువేషన్ చెప్తా భాగ్యరాజ్ సార్కి మంచి జరిగింది, ఇంట్రెస్టింగ్ ఉంటుంది. చెప్పండి ప్లీజ్. అదేంటంటే, ఎన్ని రోజుల్లో తీస్తావు నా ట్రాక్ అన్నారు. 2 daysలో ఫినిష్ చేస్తాను సార్ అన్న. 2 days కన్నా ఎక్కువైతే అన్నారు, అవ్వదు సార్ అన్న. షూరా అన్నారు, షూర్ సార్ అన్న. సరే తీయ అన్నారు. 2 days అయిపోయింది సార్ మీదే అన్నాను. అనగానే వాళ్ళ అసిస్టెంట్తో ఒక షర్ట్ ఆల్రెడీ తెప్పించుకున్నారండి. ఒక షర్ట్ పట్టుకున్నాను, సార్ అయిపోయింది కదా మళ్ళీ ఇంకో కాస్ట్యూమ్ ఎందుకు సార్ అని, అది నేను వేసుకోవడానికి అని షర్ట్ ఇప్పుతున్నారు. ఈ షర్ట్ ఎందుకు సార్ అంటే, మరలా ఈ షర్ట్ అవసరం నీకు వస్తుంది, ఓకే గుర్తుపెట్టుకో. ఏదో బ్యాలెన్స్ ఉండిపోయింది నాకు ఫోన్ చేస్తావు, ఆ టైంకి మా వాళ్ళు ఈ చొక్కా తీసుకెళ్ళి ఎక్కడో పాడేయడమో లేకపోతే ఏమైనా అయిపోయడమో జరిగితే ఇబ్బంది వస్తుంది, అందువల్ల ఈ చొక్కా నీ దగ్గర ఉంచుకొని నాకు ఇచ్చలేదు. జరిగింది, వచ్చింది అవసరం రాలే. మళ్ళీ అప్పుడు హైదరాబాద్ వచ్చి ఫస్ట్ అదే చెప్పారు, నా చొక్కా నేను తీసుకుపోనా అన్నారు. సార్ ఆయన 50-60 మంది డైరెక్టర్ని సినిమా ఇండస్ట్రీకి ఇచ్చిన ఆయన సార్. ఆయన అసిస్టెంట్లు 50-60 మంది, రైటింగ్లో అయితే ఏమి, డైరెక్షన్లో అయితే ఏమి, ఆయన నుంచి వచ్చిన వాళ్ళు మొత్తం ఎంటైర్ సౌత్లో ఆయన ఇన్ని చూస్తుంటారు. అవును, చాలా అసలు సూపర్ పర్సన్. అయితే మేము వయసుకు వచ్చాం, ప్రస్తావన ఎందుకు తీసుకొచ్చానంటే, అంటే నేను కంపేర్ చేయట్లేదు, మీకు అలా అనిపిస్తే నిజంగా సారీ. ఇప్పుడు మా సినిమాలు తీసే సుకుమార్ని పక్కన పెడితే నాకు సుకుమార్ గారు టచ్గా అనిపించింది మేము వయసుకు వచ్చాం సినిమాలు. ఆ స్క్రీన్ ప్లే కానీ, హీరోయిన్ పట్టించుకోవట్లేదని హీరో అలిగి వెళ్ళిపోవడం, తనే మళ్ళీ వెనక్కి వస్తుంది అని ఒక స్క్రీన్ ప్లే, సినిమా మొత్తం మీద సుకుమార్ గారు టచ్గా అనిపిస్తుంది. ఇది కంపారిజన్ కాదు సార్, బట్ ఆడియన్స్కి అర్థం అవ్వాలని చెప్తున్నాను. తర్వాత కాలంలో త్రినాథరావు నక్కిన రైటింగ్లో ఆ టచ్ మిస్ అయింది సార్. అంటే మీరు అద్భుతమైన మాస్ హిట్స్ కొట్టారు, నేను కాదనట్లేదు. సో ఆ టచ్ మిస్ అయింది, ఒప్పుకుంటారా? 100% ఒప్పుకుంటాను. ఆ టచ్ ఎందుకు వచ్చిందంటే, సుకుమార్ గారు మ్యాథ్స్ టీచరు, నేను మ్యాథ్స్ టీచర్ని. ఓకే, మ్యాథ్స్లో ఇన్వర్స్ ఫార్ములా అని ఒకటి ఉంటుంది సార్. ఆ ఇన్వర్స్ ఫార్ములా ఏంటంటే, సపోజ్ a+b² = a² + 2ab + b² ప్రూవ్ ఇట్ క్వశ్చన్ అని వస్తే మనం ఏం చేస్తామంటే ఇన్వర్స్లో వెళ్తాం. ఇది ప్రూవ్ చేయాలంటే ఈక్వల్ కదా వచ్చింది ప్రాబ్లము. సపోజ్ a+b² ఈజ్ నాట్ ఈక్వల్ టు a² + 2ab + b² అని మొదలు పెడతాం సమస్యని. రివర్స్ ఇన్వర్స్ ఫార్ములా. అర్థమైందా? అర్థమైంది. దానివల్ల వచ్చిన స్ట్రగుల్స్ అన్నీ చెబుతూ, అబ్బా ఇలా మొదలెట్టడం వల్ల కదా ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయి, అది ఎందుకు అదే కరెక్ట్, a+b² తీసుకుంటే a² + 2a + b² అని చెప్తాం. అదే ఫార్ములా లవ్ ట్రాక్లకు అప్లై చేసింది. ఆయన మ్యాథ్స్ టీచర్ అదే అప్లై చేశారు, నేను మ్యాథ్స్ టీచర్ కూడా అది అప్లై చేశాను. మీరు అతి పెద్ద కమర్షియల్ ఫార్ములా అని చిన్న సూత్రంతో చెప్పేశారు, సినిమా సక్సెస్ ఫార్ములా. అదే. సో దాని తర్వాత మిస్ అయిన దానికి కారణం ఏంటంటే, మేము వేసుకొచ్చాంకి తర్వాత నాకు చాలా అప్రిషియేషన్స్ డైరెక్టర్గా. అమ్మో ఇక మామూలు కాదు, ఇండస్ట్రీలో అందరూ పొగడతలు. మన ప్రసాద్ ల్యాబ్లో షోలు వేసేసే వాళ్ళు అందరూ ఏమనే వాళ్ళు వేసేసాం మన ఇండస్ట్రీ వాళ్ళకి. అప్పుడు దాసనారాయణరావు గారు బ్రతుకున్నారు, ఆయన విపరీతమైన అప్రిషియేషన్స్. ఇవన్నీ బాగున్నాయి, అందరూ షాళ్ళు కప్పుతున్నారు, దండేస్తున్నారు, యాపిల్ పండు ఎత్తున్నారు, కానీ సినిమా ఎవరు ఇవ్వట్లేదు.
నాకేం అర్థం కాల. మళ్ళీ నా సమస్యల్లోకి వచ్చేసాయి. అర్థమైంది కదండి. అర్థమైంది సార్. ఆ టైంలో మరలా ఏదో ప్రీతమని మొదలుకు వచ్చిన అది ఆ స్టోరీ ఆల్రెడీ తెలిసింది. అవునవునవును. ఆ తర్వాత నేను మైండ్ చేంజ్ చేసుకున్నా. వద్దురా కమర్షియల్ సినిమాలకు వెళ్ళిపోతాం, మన ఊరు చాలా కష్టపడి తీస్తున్నాం కానీ నచ్చుతున్నాయి జనాలకి, కానీ బట్ అంత మనకేమి బ్రేక్ ఉండట్లేదు, మనం కమర్షియల్ ఫార్ములాకి వెళ్ళిపోదాంలే అని ఇంకా ఆ బ్రెయిన్ అంతా కొంతసేపు అలా లాకర్లో ఉంచి ఈ కమర్షియల్ యాంగిల్లోకి వచ్చా మొత్తం. మరలా మీరు అనకాపల్లి సినిమా చూస్తే మరలా కొంచెం ఆ ఐడియాస్తో ఉంటుంది. వావ్, సూపర్. ఎప్పుడైనా కలిసారా సుకుమార్ గారిని మీరు? చాలాసార్లు కలిసాను. సో మీ మధ్య డిస్కషన్ ఏముంటుంది? ఎప్పుడు అదే అంటారు, సేమ్ ఇదే క్వశ్చన్, ఎందుకు మారిపోయావు వై అని, ఇదే క్వశ్చన్. సింపుల్. ఆయన ఎక్కువసేపు అడగరు, వన్ వర్డ్లోనే అడుగుతుంటారు క్వశ్చన్లు. ఆయనకి తెలుసు కదా సార్ మీ సెన్సిబిలిటీ, పసిగట్టగలరు. అవును, ఎప్పుడు అది అడుగుతుంటారు, ఎప్పుడైనా కలిసినప్పుడు అది అడుగుతుంటారు. సూపర్ సార్. అయితే ఇంకో క్వశ్చన్ వచ్చేసి, ఒక మనిషి ట్రావెల్ అయ్యేటప్పుడు సక్సెస్ వస్తూ ఉంటుంది, బట్ ఆ సక్సెస్ తన ఒక్కడికే కాకుండా తన చుట్టూ ఉన్న వాళ్ళకి కూడా తెలియకుండా అభ్యాసద్ది, అబ్బడం తగలద్ది, వాళ్ళు కూడా ఎదుగుతారు. ధమాకా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫంక్షన్ జరుగుతూ ఉంది. మీరు స్టేజ్ మీద మాట్లాడుతున్నారు, వెనకాల ఒక వ్యక్తి గల్ల చొక్కా వేసుకొని, ఇంత గడ్డం వేసుకొని, చేతులు కట్టుకొని, ఈ అబ్బాయి పేరు మేము సినిమా డిస్కషన్ స్టార్ట్ చేస్తున్నప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అంటే రవితేజ గారు ఒక పేరు చెప్పారు, నా దృష్టిలో కూడా అబ్బాయి ఉన్నారు, ఆ అబ్బాయి బీమ్స్ అని చెప్పినప్పుడు తను ఎంత వణికిపోతున్నాడు అంటే, చేతులు కట్టుకొని, ఇంత గడ్డ ఉంది, గుబురు గడ్డ ఉంది, బక్కగా స్పెట్స్ పెట్టుకొని, ఇంచుమించు థ్యాంక్స్ అని చెప్పి స్టేజ్ మీద నుంచే మీకు రవితేజ గారికి మనసులో చెప్పుకుంటున్నాడు. అతను అంత టెన్షన్ పడిపోతున్నాడు, అంత ఆనందపడిపోతున్నాడు. ఈరోజు బీమ్స్ చూస్తే బిగ్గెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్. సో ఎలా అనిపిస్తుంది బీమ్స్ గారి జర్నీ చూస్తే మీకు? నాకు ఏదన్నా ఒక పర్టికులర్ ఇన్సిడెంట్ నుంచి స్టార్ట్ చేయండి. చెప్తానండి. నేను బీమ్స్ని ఏ స్టేజ్లో చూశానంటే, ఒక చిన్న షార్ట్ వేసుకొని, ఓ పాత బనీన్ వేసుకొని, ఓ పెన్ను పట్టుకొని కూర్చొని ఏదైనా చెప్తే రాసుకుంటూ ఉండేవాడు. అక్కడ నుంచి మళ్ళీ గబుక్కని ఒరే టీ కావాలంటే తెసన్నా అని పరిగెత్తి వెళ్ళేవాడు. టీనా? ఎవరైనా ఒక టీ ఏం తేరా అంటే గబుక్కని టీ తేయడం. లేకపోతే అంటే చూసారా, నాకు చాలా టాలెంట్ ఉండి అవకాశాలు లేక ఇలా అయిపోతున్నాను అన్నది ఆయన మొహంలో ఎక్కువ కనిపిస్తూ ఉండేది. అలాంటి స్టేజ్లో అలాంటి బీమ్స్ని చూశాను నేను. కానీ బీమ్స్ ఆయన లిరిక్ రైటర్ యాక్చువల్గా. ఫస్ట్ లిరిక్ రైటర్, లిరిక్స్ కొట్టేవాడు మాస్ టైప్లో. ఆయన ఎప్పుడు ఫస్ట్ నుండి ఆయన లిరిక్స్కి ఆయనే ట్యూన్ చేసుకు, ఆయన ట్యూన్తోనే ఆయన లిరిక్స్తోనే పాట చెప్పేవాడు. ఇలా ఏది ఉంటే అక్కడ ఇలా వాయిస్తూ. అలా చూసి ఏంట్రా ఇంత టాలెంటెడ్ మనం. అలా తర్వాత తను కొన్ని సినిమాలకు చేశాడు, అలా ఎదుగుతున్నాడు కానీ బట్ కరెక్ట్గా రావట్లేదు, బ్రేక్ రావట్లేదు. తనకి పెళ్ళి అయింది, పిల్లలు మంచి బ్యూటిఫుల్ పిల్లలు ఇద్దరు. అలా స్ట్రగుల్ అవుతానే ఉన్నాడు, కానీ ఎప్పటికైనా వస్తుందిలే బీమ్స్ అది ఇదని. ఎందుకంటే నాకు తెలుసు పాపం ఆయన టాలెంటెడే కానీ బట్ ప్రాపర్గా పట్ల. అలాంటి పర్సన్ రవితేజ గారు అనగానే నాకు వెంటనే నేను చూశాను కదా ఆయన్ని, మా భలే వచ్చిందిరా ఇదిరా బాబు, కరెక్ట్గా మన టైం వచ్చినప్పుడు కలిసి రావడం అంటే ఇదే అనుకుని. సారీ టు ఇంటరప్ట్ యూ, నిజంగా సారీ. మీరైతే చూస్తున్నారు, రవితేజ గారు బీమ్స్ గారి పేరు సజెస్ట్ చేయడానికి కారణం ఏంటి? అప్పుడు బీమ్స్ కలిసాడు అనుకుంటా, ఛాన్స్ కోసం రవితేజ గారిని కలిశారో ఏంటో మొత్తం మీద. ఓకే ఓకే. ఇద్దరు 2-3 సార్లు వాళ్ళిద్దరి మధ్య మీటింగ్ జరిగింది అనుకుంటా. ఈ సినిమా గురించి కాదు, ఓకే, వేరేగా ఏదే సినిమాల గురించి. ఆయన పక్కన కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇవ్వడంలో ఎప్పుడు అందువల్ల ఆయన సజెస్ట్ చేశారు, మీకు ఓకేనా అన్నట్టుగా మాట్లాడారు. సార్ నాకెందుకు తెలియదండి బీమ్స్, పాప చాలా స్టేజ్ నుండి తెలుసండి అది ఇది అంటే. అవునా నీకు ఓకేనంటే చాలా బాగుంటుందండి, మీరు నమ్మండి అన్న అంటే. అప్పుడు అయితే నీకైతే నాకు ఓకే అబ్బాయి అన్నారు. అనగానే వెంటనే బీమ్స్ ఇంక మామూలు కాదు, బీమ్స్ దిస్ ఈజ్ నీకు సూపర్ ఆపర్చునిటీ. నేను ఎందుకంటే నీ టాలెంట్ నాకు తెలుసు, సో అది నాకు అవకాశం రావట్లేదే, నాకు రావట్లేదు నీకు ఇవ్వడానికి అనుకున్న టైంలో అది ఏంటో రవితేజ గారి రూపంలో, దేవుడి రూపంలో అలాగ వచ్చింది. ఇంకా నువ్వు ఇప్పుడు కానీ నువ్వు ప్రూవ్ చేసుకోకపోతే ఇంకా నీకు రాదు బీమ్స్ అది ఇది అని చెప్తే ఇంక మనోడు చాలా కష్టపడ్డాడు,
చాలా కష్టపడ్డాడు. ఏం ఆడియో సార్ అసలు? చాలా కష్టపడ్డాడు. రీ రికార్డింగ్ విషయంలో కూడా అండి, నేను ఉన్నాను కదా, పక్కనే కూర్చున్నాను కదా, ప్రతి రీ రికార్డింగ్ ఎంతైనా మరలా ఇక్కడ ఏదో వాయిసెస్ ఇవ్వాలి, ఇది ఇవ్వాలి అన్న, ఇంకొంచెం ఎక్స్టెన్షన్ చేద్దామన్నా, ఇది చేద్దామన్నా, అది చేద్దామన్నా, ఆ తపన ఎప్పుడు ఉండేది. లాస్ట్ రీల్ మిక్సింగ్ అయినప్పుడు ఇంకా ఆ రోజు ఇద్దరు వీడియో మాకు తెలియకుండా ఎవరు తీసిన వీడియో అది, ఇద్దరం డ్యాన్స్లు వేసేసాం విపరీతంగా చూసుకొని ఇద్దరు విని, అది వీడియో ఏదో ఎవరు తీసారో ఎటు మొత్తం మీద వచ్చేసింది బయటికి. సో అంత కష్టపడ్డాడు. ఇంత చాలా సంవత్సరాలు కష్టం అండి పాపం అయింది. ఒక్క రాత్రిలో వచ్చిన సక్సెస్ కాదు, చాలా కష్టపడ్డాడు. ఈ పొజిషన్కి వచ్చిన తర్వాత ఎప్పుడైనా కలిసారా భీమ్స్ గారిని? ఇప్పుడు రెగ్యులర్గా కలుస్తుంటాం. ఏమంటాడు మొత్తం ఈ ప్రయాణం గురించి? ఎప్పుడు చూసినా ఒక అంటే కొంచెం నా మీద ఇంకా రెస్పెక్ట్ పెరిగిపోయింది బాగా. పెరిగిపోయి నన్ను ఒక పెద్ద దిక్కులా చూస్తూ ఉంటాడు ఎప్పుడు. నాకు చాలా రెస్పెక్ట్గా, చాలా ఒక పెద్ద దిక్కులాగా వాళ్ళ ఇంట్లో ఆయన కన్నా వయసులో పెద్దోడిని కాబట్టి అన్నయ్యలాగా బిహేవ్ చేస్తూ ఉంటాడు. ఆ భయభక్తులతో అది మాట్లాడుతూ ఉంటాడు. అయితే నేను కొన్ని విషయాల గురించి మొత్తం కాస్త ఓపెన్గా మాట్లాడాలి. త్రినాథరావు నక్కిన సెన్సిబిలిటీస్ వేరు. ధమాకా సినిమా నుంచి ఆడియో ఫంక్షన్లో త్రినాథరావు మాట్లాడే స్పీచ్ వేరు. అది తెచ్చిపెట్టుకున్న తెచ్చిపెట్టుకున్న మాటల. మామూలుగా త్రినాథరావు వెల్ ఎడ్యుకేటెడ్, వెల్ సెన్సిబిలిటీస్ ఉన్న మనిషి. బట్ ఆ స్టేజ్ మీదకి వెళ్ళగానే తమ్ముళ్ళు అంటూ ఊగిపోతూ అందరినీ ఊపేస్తూ ఆ స్పీచ్ వేరే స్థాయికి వెళ్ళిపోతుంటుంది టోను. ఎందుకు అక్కడి నుంచి త్రినాథరావులో ఆ చేంజ్ వచ్చింది ధమాకా నుంచి? ఇట్స్ నాట్ ద మ్యాటర్ ఆఫ్ ఎడ్యుకేటెడ్ అన్ఎడ్యుకేటెడ్ అని కాదు, అసలు దానికి సంబంధం లేదు. నేను ఏదైనా ఓపెన్గా మాట్లాడతా అండి సార్. అంటే నాకు ఇక్కడ ఏమి ఉండదు, ఓపెన్గా మాట్లాడుతూ ఉంటా. ఎంతసేపు ఎదుటి వాళ్ళు నవ్వించాలి, అందరినీ నవ్వించాలి, నవ్వితే అందరూ ఆరోగ్యంగా ఉంటారు అనేది నా ప్రిన్సిపల్. అందుకే పక్కన ఉన్న వాళ్ళని ఎప్పుడు నవ్విస్తూనే ఉంటా, ఏదో ఒకటి జోకులు వేస్తూ అలా నవ్విస్తూనే ఉంటా. ఎప్పుడు ఎనర్జీగా ఉండాలి, డల్గా ఉండకూడదు, ఫేస్ ఎప్పుడు ఎనర్జీగా ఉండాలి అని అంటూ నేను ఎనర్జీగా ఉంటేనే మీకు ఎనర్జీ వస్తుందండి మాట్లాడడానికి. లేకపోతే నేను డల్ అనుకోండి, అసలు మీ ఎనర్జీ లెవెల్స్ మొత్తం పడిపోతాయి అంతే. సో అలా ఉంటుంటాను. అలాగా స్పీచ్లో కూడా ఆ ఎనర్జీ లెవెల్స్ మనం ఇవ్వాలి. అంటే మనం తీసిన సినిమా మీద మనమే కాన్ఫిడెంట్గా లేకపోతే చూసేవాడు ఏ కాన్ఫిడెంట్తో థియేటర్కి వస్తాడు? కరెక్ట్. వాంటెడ్లీ నేనేదో ఇది చేసేసి అది చేసేసి అట్రాక్ట్ చేద్దామని కాదు. నేను తీసిన సినిమా విషయంలో నేను ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నాను, మీరు కాన్ఫిడెంట్గా థియేటర్కి రావచ్చు, అదే అన్నదే కాన్సెప్ట్ అంతే, అంతకంటే ఏముండదు. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే మీరు అడిగిన దాంట్లో, ఇప్పుడు మనం స్టేజ్ మీద మాట్లాడతామండి, ఒక్కొక్కసారి అలా మాట్లాడడంలో ఒక వీడియోలో నా రాంగ్ వర్డ్ కూడా ఏదో వచ్చేసి చాలా వైరల్ అయ్యి డిస్టర్బ్ చేసింది, ఇష్యూ కూడా అయింది. అది వాంటెడ్లీ అన్నది కాదు. ఇప్పుడు నిజంగానే ఆ రోజు మీడియా అన్నట్టు నేను అంత దరిద్రున్నా కాదు కదా, అదేదో బై మిస్టేక్ నోట్లో ఒక వర్డ్ దొరికింది, అయిపోయింది. మీరు క్షమాపణ కూడా చెప్పాను. అప్పుడు షూట్లో ఉన్నాను బాగా, ఆయన చెప్పాను, అది ఓకే. ఇప్పుడు నేను ఎప్పుడు ఎలా ఆలోచిస్తానంటే, మన మాటలు మంచి మాటలునా చెడ్డ మాటలైనా, లేకపోతే ఏదైనా మాట్లాడినా, ఏది చేసినా, లేకపోతే ఒక మెసేజ్ ఇచ్చినా, ఒక మెసేజ్ చెప్పినా, ఒక మంచి చెప్పినా, ఏం చెప్పినా అది చెప్పడం కోసమే కదా ఈ మీడియా అంతా ఉంది. కొంతమంది అంటారు కెమెరా ముందు వచ్చేటప్పుడు జాగ్రత్త మాట్లాడాలి, మైక్ ముందుకు వచ్చేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి అంటే అన్ని అబద్ధాలు చెప్పాలి. అబద్ధాలు చెప్పడానికి సిస్టమ్ ఎందుకు సార్? ఈ మీడియా ఎందుకు? ఈ కెమెరాలు ఎందుకు? ఇంతమంది ఎంప్లాయీస్, దాని మీద ఒక వ్యవస్థ. పైగా ఉన్నది మాట్లాడుకుంటే మీకు కూడా కాస్త రిలీఫ్గా ఉంటుంది. కాస్త నాకు రిలీఫ్ కదా సార్, అది ఎంత వ్యవస్థ పనిచేస్తుంది. అవును కదా, మనసులో ఉన్నది మాట్లాడాలి, ఏమన్నా చెడు మాట్లాడొద్దు. అన్ఎక్స్పెక్టెడ్గా ఒక్కోసారి దొరిని పక్కన పెడితే ఉన్నది మాట్లాడాలి. ఊరికనే అబద్ధాలు చెప్పడం, నేను శ్రీరామచంద్రుడిని, నేను ఇదే అంటే అసలు ఎలా? అది కాదు కదా. ఉన్నది ఉన్నట్టు అట్లీస్ట్ 100% మాట్లాడకపోయినా కొన్ని భయాల వల్ల అట్లీస్ట్ ఒక 80% అయినా మాట్లాడాలి. కానీ మీరు ఆ రోజు స్టేజ్ మీద, ధమాకా స్టేజ్ మీద ఎలాంటి స్పీచ్ ఇచ్చారో ధమాకా కలెక్షన్ కూడా అదే స్థాయిలో వచ్చింది. అవును, మాస్ పగిలిపోయింది. మీరు ఒక మాట అంటారు, థియేటర్లో సీట్లు లెగుతాయి తమ్ముళ్ళు అంటారు, నిజంగా లేసినాయి. అవునవును. సో 100 కోట్ల క్లబ్లోకి వెళ్ళిన తర్వాత మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఎవరి నుంచి? 100 crores తర్వాత, ధమాకా తర్వాత, దానికి సంబంధించి ధమాకా సంబంధించి ఆ బెస్ట్ కాంప్లిమెంట్ ఎవరి దగ్గర నుంచి వచ్చింది? బెస్ట్ కాంప్లిమెంట్ అంటే చాలామంది ఫోన్లు చేశారు, నాకు అంతగా గుర్తులేదు కానీ బట్ అందరూ అప్రిషియేట్ చేశారు. రవితేజ గారు ఏమన్నారు? రవితేజ గారు అయితే సినిమా రిలీజ్ అయిపోయింది,
సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ అని టాక్ వచ్చింది. నేనేమో సార్ దగ్గరికి వెళ్ళాను కేక్ పట్టుకొని. "ఆ, ఇప్పుడు వేసుకుంటావుగా" అన్నాడు. కేక్ కట్ చేయించుకోవడానికి వచ్చాను. వేసుకుంటా అంటే 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 అర్థం ఏంటంటే సినిమా హిట్ చూసారా, ఎంత హిట్టో చూసారా, ఎలా నడుస్తున్నాయో అని ఇలాంటి వర్డ్స్ అన్ని ప్రిపేర్ అయ్యి వచ్చుంటావుగా అన్నట్టు అనమాట. అది అని సెన్స్. అది అందులో డబుల్ వర్డ్ ఏమైనా ఉందా ఏంటి? అంటే అంతకు ముందు ఆయన ఏమన్నా అబ్జెక్షన్స్ చెప్పాడా సినిమాలో, కండిషన్స్ లేదు. లేదు. సో అలాగానే అనుకున్నారు. అవును ఏంటో అబ్బాయి పంచ్ టాక్ వచ్చింది. నేనే అసలు ఇంత పెద్ద హిట్, అది వెరీ హ్యాపీ అబ్బాయి. తర్వాత కేక్ కట్ చేసేదాం కొంచెం తొందరగా అనిపిస్తుంది. అది ధమాకా ఎలా నడిచిందంటే సార్, కొంతమంది సినిమా చూశారు, రూరల్లో మాస్ ఆడియన్స్ ఉంటారు కదా, వాళ్ళు రిపీట్గా సినిమాకి వెళ్తానే ఉన్నారు. కొంతమంది మా ఇండస్ట్రీలో సీనియర్ జర్నలిస్టులు, కొత్త జర్నలిస్ట్ వాళ్ళు కొంతమంది సినిమా ఓకేనా, ఆ పాటలు బాగున్నాయి అన్నారు, వాళ్ళు సినిమాకి వెళ్తానే ఉన్నారు. డిసెంబర్ అయిపోయింది, డిసెంబర్ క్రిస్మస్ వచ్చింది, జనాలు థియేటర్కి వెళ్తానే ఉన్నారు. జనవరి వచ్చింది, జనాలు థియేటర్కి వెళ్తానే ఉన్నారు. ఎవరు ఏమన్నా ధమాకా కలెక్షన్లు మాత్రం ఆగల, నడుస్తూనే ఉంది. థియేటర్లో రన్ వస్తూనే ఉంది. నాకు తెలిసినంత వరకు అంత లాంగ్ రన్ను ఈ మధ్యకాలంలో పెద్ద సినిమాలకు కూడా రాల. మీది వచ్చిన తర్వాత ఇస్మార్ట్ శంకర్ సినిమాకి మళ్ళీ ఆ రన్ వచ్చింది. అవును, అంటే పెద్ద టైర్ 1 హీరోల సినిమాలు అవి ఓకేలే, అవి స్టార్డమ్ మీద నెట్టుకొచ్చేస్తాయి. రవితేజ గారికి చాలా అవసరమైన సక్సెస్ ఆ టైం పీరియడ్లో. సో ధమాకా మాత్రం చాలామంది మైండ్ సెట్లను బ్లాస్ట్ చేసేసింది. సినిమా అంటే ఈ సెన్సిబిలిటీ ఉండాలి, ఆ సెన్సిబిలిటీ ఏం కాదు, ఎంటర్టైన్మెంట్ ఉంటే సినిమా ఏ రేంజ్లో ఆడొద్దో చూపించిన సినిమా ధమాకా. అవును, ఏం లేదు సార్, నేను అదే చెప్తా. మీరు ఎలా ఫ్యామిలీ డ్రామా తీసుకోండి, కామెడీ లేదా యాక్షన్ లేదా హర్రర్, ఏదైనా ఏ జోనర్ ఫిల్మ్ అయినా తీసుకోండి, ఆడియన్ని ఎంగేజ్ చేయగలగాలి. మీరు నమ్మిన జోనర్లో ఆడియన్ని ఎంగేజ్ చేయగలిగితే హిట్ సార్. అది ఎంగేజ్ చేయలేకపోతే పోతే అంతే. అయితే ఇదే ధమాకా విషయంలో అతిపెద్ద సమస్య శ్రీలీలని హీరోయిన్గా కాస్ట్ చేయడం. నాకు తెలిసి మీ సెట్లోనే, ఈవెన్ మీ టీంలోనే చాలామంది శ్రీలీలని వద్దు, మ్యాచ్ చేయలేము హీరో గారి పక్కన అని ఆపిన వ్యక్తులు ఉన్నారు కదా. సందర్భాలు ఉన్నాయి, వ్యక్తులు ఉన్నారు. చాలామంది ఏది నన్ను డిస్కరేజ్ చేసిన పరిస్థితులు కూడా ఉన్నాయి. అయినా సరే నేను రవితేజ గారి ఫ్యాన్ కాబట్టి పట్టించుకోలే. రేపు సినిమా మాట్లాడుతుందిరా మీకు అనుకున్నా అంతే. ఎందుకంటే అమ్మాయిలో ఒక మాస్ టింజ్ ఉంది, ఈయనకి పక్కన హీరోయిన్ మాస్ టింజ్ అవి ఉంటే ఇంకా అసలు సూపర్గా ఉంటుంది కాంబినేషన్ సార్. అయితే ఇంకో ప్రశ్న ఏంటంటే, హలో గురు ప్రేమ కోసమే రామ్ గారి సినిమా నిజానికి చాలా సున్నితమైన లైన్. దాన్ని హ్యాండిల్ చేయడం కష్టం, రాయడమే కష్టం, దాన్ని అసలు హ్యాండిల్ చేయడం చాలా కష్టం. బట్ ఆ సినిమా రామ్ గారికి అంతకుముందు ఆ తర్వాత లేనంత హిట్ ఇచ్చింది. తర్వాత రామ్ గారికి కొన్ని ఫ్లాపులు పడ్డాయి, కొన్ని కాదు ఎక్కువే ఫ్లాపులు పడ్డాయి. హిట్ ఇచ్చిన మీరు ఉన్నారు కదా, మీతో ఎందుకు రామ్ గారు మళ్ళీ ఇంకో సినిమా చేయలేదు? అదేం లేదండి, రామ్ గారు ఇంకో సినిమా చేయలేదు అలాంటి ఏం లేవు. నాకున్న పెద్ద ప్రాబ్లం ఏంటో చెప్పనా మీకు. నేను కథ ఏదైనా అనుకొని ఆ కథ పలానా హీరోకి సెట్ అవుతుంది అంటే నా హీరో దగ్గరికి వెళ్తుంటా, లేకపోతే ఊరికనే నాకు సినిమా ఇవ్వండి ఇది అని. నా క్వశ్చన్ ఏంటంటే, వాళ్ళు అయినా మీతో టచ్లో ఉన్నప్పుడు రవితేజ గారైనా సరే, రామ్ గారైనా సరే, సరే నాని గారు అంటే సరే ఆయన వరుస హిట్స్లో ఉన్నారు, బట్ మీరు నాని గారికి బిగ్గెస్ట్, అప్పటికి ఆయన కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ ఇచ్చారు. తర్వాత కాలంలో అంత పెద్ద హిట్ ఇచ్చిన తర్వాత వాళ్ళ సైడ్ నుంచి కూడా ఉండదా, త్రినాథ్ మళ్ళీ ఒక సినిమా చేద్దాం? ఉంటుంది, అందరికీ ఉంటుంది, రవితేజ గారికి ఉంటుంది, రామ్ గారికి ఉంటుంది, అందరికీ ఉంటుంది. మాట్లాడారు మీతో? నేను ఎప్పుడు ఎనీ టైం ఇప్పుడు నేను ఫోన్ చేస్తే రవితేజ గారు వద్దాబాయ్ అంటారా ఏంటి, అవునా సెట్ అయిందా కదా అంటారు, రా అంటారు. కదే ఇంపార్టెంట్, అదే ఇంపార్టెంట్. రామ్ గారికి కూడా అంతే, సెట్ అయిందా కదా అంటారు. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తాను, మీరు అడిగిన ప్రశ్నలోనే. రామ్ గారు హలో గురు ప్రేమ కోసమే కథ ఓకే చేసిన తర్వాత దిల్ రాజు గారు, త్రినాథ్ నువ్వు నీ స్టైల్ కథ ఒకటి విను అని చెప్పి నాకు చెప్పి చేద్దామంటే అన్న తర్వాత రామ్ గారికి ఈ డైరెక్టర్ ఎవరంటే త్రినాథ్ గారు అంటే ఆయన మాస్ డైరెక్టర్ కదా, ఆయన ఈ కథ ఎలా హ్యాండిల్ చేస్తారు అని అనుకున్నా. ఆయన మా ప్రసన్న వెళ్ళి, సార్ ఆయన మేము వేసుకొచ్చాం డైరెక్టర్ సార్ అని అంటే, మేము వేసుకొచ్చాం త్రినాథరావు అంటే ఆ సినిమాకి ఇప్పుడు నేను తీసిన సినిమాకి సంబంధం ఉండదు. అవును 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 అవును.
హ్యాండిల్ చేస్తాం. అప్పుడు ఆయన ఇది రైట్ డైరెక్టర్ అన్నారు. అన్న తర్వాత నేను సినిమా తీసిన తర్వాత సినిమా ఎడిట్ వెర్షన్ చూసి ఆయన వచ్చి నన్ను గట్టిగా పట్టేసుకున్నారు, కౌలించుకున్నారు. అంటే ఎందుకు అంటే ఆ స్క్రిప్ట్ హ్యాండిల్ చేయడం కష్టం సార్. కరెక్ట్, చాలా కష్టం. ఎందుకంటే ఓ టామ్ అండ్ జెర్రీని హ్యాండిల్ చేయొచ్చు, పాజిటివ్ అండ్ నెగిటివ్, మ్యాథమెటిక్స్ దాంట్లో చెప్పాలంటే. రెండు టామ్లో 2 జెర్రీలు అయితే కష్టం. అవి ప్యారలల్ లైన్స్ ఎప్పుడు కలవు. అవును. మీరు అలా ట్రీట్మెంట్ చేస్తుంటే అది మళ్ళీ సినిమా చూపిస్తాం మామ అయిపోయేది. అవును. సో ఇది ఛాలెంజింగ్గా ఉంది, బాగుంది అని చెప్పి ఛాలెంజింగ్గా తీసుకొని చేసిన సినిమా అది. నేను సార్ మీరు చూస్తే అసలు ఇప్పుడు టీవీలో పెట్టుకొని చూస్తే మీరు అది అది వదిలే వెళ్ళబుద్దేది మీకు సినిమా చూసి వెళ్దాం అనిపిస్తుంది. చాలా మందికి ఇష్టమైన మూవీ అది. అవును. ఈవెన్ బాంబే ఎప్పుడైనా వెళ్ళినప్పుడు వెళ్తాను కదండి, అక్కడ పీపుల్ నన్ను చూస్తే ఈ సినిమా గురించే మాట్లాడతారు ఎక్కువ. ఓకే. యూట్యూబ్లో చూసి హిందీలో కూడా వచ్చింది దానికి ఎక్కడ మామూలు వ్యూస్ లేవు, విపరీతం కదా. నేను నార్త్ సైడ్ ఎప్పుడైనా వెళ్తుంటే ఈ సినిమా గురించే మాట్లాడతారు ఎక్కువ. సార్ అయితే నాకు యాక్చువల్గా ఏ సినిమానో గుర్తులేదు. మీ సినిమా చూసిన తర్వాత అల్లు అర్జున్ గారు మిమ్మల్ని ఒకసారి ఇంటికి పిలిచి మాట్లాడారు. కానీ ఆయన మాట్లాడడం ఉద్దేశం వచ్చేసి అంటే సినిమా చేస్తారా చేయరా తర్వాత సంగతి, ఏదన్నా కథ ఉందా అని తెలుసుకోవడానికి. మీరు వెళ్ళి గమ్ముకు కూర్చొని మంచిగా టీ తాగేసి ట్యాంక్స్ అని వచ్చేసారంట. ఎప్పుడు జరిగింది ఇది? నేను లోకల్ తర్వాత ఫోన్ చేశారు, వెళ్ళాను. వెళ్ళిన తర్వాత మంచిగా సేమ్ మీరు చెప్పిన దాని ప్రకారం కాఫీయో టీయో ఇచ్చారు, తాగుతున్నాం. టు బీ ఫ్రాంక్గా మనం మాట్లాడుకుందామా అన్నారు. అలాగే సార్ అన్నారు. నాకు సినిమా చూపిస్తామామే ఇష్టం అన్నారు. ఓకే. అంటే నేను లోకల్ తర్వాత కదా వెళ్ళారు, కానీ సినిమా చూపిస్తామామే ఇష్టం నాకు బాగా అన్నారు. అవునా అండి అన్నాను. అది ఎక్కడో తెలియని హీరోలో ఒక ఫైర్ ఉంటుందబ్బా కథలో అన్నారు. అవును సార్ అన్నాను. నాకు చాలా ఇష్టం. అలా అని చిట్ చాట్ చేసుకున్న తర్వాత మరి ఇంకేంటి మరి అంటే అప్పుడు నాకేమో నా దగ్గరేమో ఒక విచిత్రమైన కథ ఒకటి ఉండేది. ఆ గెటప్లో ఈయన్ని చూస్తే ఎలాగుంటుంది అని చెప్పి ఊరిని ఒక 5 నిమిషాలు చెప్తా మాట్లాడుకుందామా సార్ అంటే మాట్లాడదాం అంటే ఊరికి అలా షేర్ చేస్తే ఇంట్రెస్టింగ్ ఉంది, డెవలప్ చేయండి అని అన్నారు. అంటే అలాగే సార్ అని అన్నాను. వచ్చేసా. ఆ తర్వాత దాన్ని డెవలప్ చేద్దామని చాలాసార్లు కూర్చున్నాను, కానీ మళ్ళీ చాలా ట్రై చేశాను, కానీ నాకే నచ్చట్లేదు. నాకు నచ్చలేనప్పుడు ఎందుకు లేని వరకు చెప్పడం అని చెప్పి నేను వెళ్ళలేదు అప్పటి నుంచి. ఆ తర్వాత 2-3 సార్లు కలిసినప్పుడు ఆయన బాగా రికగ్నైజ్ చేసి వచ్చి మాట్లాడేవారు. వచ్చేటప్పుడు అదే నా ప్రాబ్లమే, అది కథ అయిపోయాక వెళ్తూ ఉంటాను. సార్ మళ్ళీ అనకాపల్లి విషయానికి వస్తే త్రినాథరావుకి ఆల్రెడీ సక్సెస్ ఉంది, పేరు ఉంది, డబ్బు ఉంది, సో ఈ సినిమా సక్సెస్ మీకంటే కూడా మీ హీరో కంటే కూడా మీ డైరెక్టర్కి చాలా అవసరం. ఫస్ట్ మూవీ. సో ఎలా పట్టారు ఆ డైరెక్టర్ని? అంటే మీకు ముందే పరిచయమా? ఖగేష్ పేరు? ఖగేష్ తమ్మినేని. సో ఆ కుర్రాడు గురించి చెప్పండి. అబ్బాయి నాకు చాలా నాళ్ళ క్రితం ఇంచుమించు 10 years నుండి పరిచయం. ఓకే. ఎక్కువ బాగా ఇష్టం నేనంటే. వీళ్ళందరూ నేనంటే మీలాగే మేము వేసుకొచ్చాం ఫ్యాన్స్ వీళ్ళందరూ. ఈవెన్ ప్రసన్న కూడా మేము వేసుకొచ్చాం ఫ్యానే. సో 10 years నుంచి తను షార్ట్ ఫిల్మ్స్ అయి చేసి తీసుకొచ్చి చూపించేవాడు. ఒక తర్వాత శేఖర్ మాస్టర్ ఉన్నారు కదా, ఆయన ఏదో ఒక సాంగ్ ఆల్బమ్ తీయమని తనకిస్తే ఈయన తీసేడు. అవి తీసినప్పుడల్లా ఎడిట్ చేసి నా దగ్గరకు వచ్చి చూపిస్తుండేవాడు. అనే అలా చేశాను, తమ్ముడిలాగా ఉండేవాడు ఎప్పుడు కూడా. నాకు అతనిలో ఆ సెన్సిబిలిటీస్ అవి బాగా నచ్చాయి. అంటే చిన్న టెక్నికల్గా మనోడికి కొంచెం సౌండ్ ఉంది, సో అవన్నీ నచ్చేవి. సరే ఎప్పుడో టైం వచ్చినప్పుడు చూద్దాంలే అనుకునేవాడిని. ఈ స్క్రిప్ట్ అనుకున్నప్పుడు వెంటనే నాకు మనోడు మా ఇంట్లోకి వచ్చాడు. అప్పుడు మనోడు ఎక్కడో ఉన్నాడు. ఫోన్ చేసి నువ్వు అర్జెంట్ రా అని చెప్పి. ఎక్కడో అంటే ఉన్నాడా? సినిమా మీద ఉన్నాడు, కానీ మనోడు అన్ని షార్ట్ ఫిల్మ్లు అని తిరుగుతూ ఉంటాడు. సో పాత అయితే మారలేదు, డైరెక్షన్ అనే పాత్రలోనే ఉన్నాడు. అది గొప్ప విషయం. 10-11 ఏళ్ళు అయినా కానీ అవును సినిమా అనే ఆ పిచ్చి వదలలేదు చూడండి. సార్ అంటే ఫోన్ చేసి పిలిచా, ఏం లేదు ఒక కథ చెప్తే ఎలాగుంది విను అన్నాను. చెప్పాను, విన్నాడు. సార్ ఇది నాకు చెప్పారు సార్ మీరు అన్నాడు. ఓకే. ఎప్పుడు చెప్పాను అన్న.
ఒక 2 years బ్యాక్ ఒక సిచ్యువేషన్లో మన ఇద్దరం ఉన్నప్పుడు చెప్పారండి. ఎస్, అదే ఇప్పుడు సినిమా చేద్దాం అనుకుంటున్నా, అంటే సూపర్ ఉంటుంది సార్, నువ్వే డైరెక్షన్ చెయ్యను. అమ్మ ఇంత పెద్ద కథ నేను చేయగలను సార్ అన్న. నేను ఉంటాయి కదా, పర్లేదు, యూ డోంట్ వరీ, ఐఎమ్ ఆల్వేస్ నీతోనే ఉంటాను, నీ వెనకే ఉంటాను, ధైర్యంగా వెళ్ళు, బాగా డిజైన్ చేసుకో ప్రతిదీని, అది ఏ సజెషన్స్ ఏ సలహా కావాలని అడుగు, రైటింగ్ మొత్తం నేను రాసిస్తాను, యూ డోంట్ వరీ అని మోటివేట్ చేస్తే ఫస్ట్ కొంచెం తడబడ్డాడు, కానీ కొంచెం అలా సెట్ అయిపోయాడు. సూపర్. కొత్త కుర్రోడికి ఛాన్స్ ఇవ్వడం అనేది అతనికి ఒక్కడికి అవకాశం ఇవ్వడం కాదు సార్, తన వల్ల ఇంకో 5-6 మందికో, ఒక 10-15 మందికో లైఫ్ దొరకద్ది, టెక్నీషియన్స్ చుట్టూ ఉన్నోళ్ళు. సో ఎప్పుడు ఆ విషయంలో ఒక కొత్త కుర్రోడికి ఛాన్స్ ఇచ్చేవాళ్ళు ఎప్పుడు గొప్పోళ్ళే. ఇంకోటి ఏంటంటే కాగేష్ పాపం ఏం చెప్పినా వింటాడు సార్. కొంతమంది ఉంటారు వితండవాదం చేస్తారు, ఇతను అలా కాదు, ఏం చెప్పినా వింటాడు. ఒకవేళ అతనికి నేను చెప్పిన దాంట్లో తనకి ఏదైనా కరెక్ట్ కాదని అనిపించినా సరే దాన్ని చక్కగా మరలా ఒక ఈ ఊరికినే కాకుండా మంచి మంచి భాషతో మంచి బాగా చెప్పగలడు. కొంచెం సెన్సిటివ్ క్యాండిడేట్. సో ఇప్పుడు మీ ప్రయాణంలో ఇప్పుడు దాకా మనం మాట్లాడుకున్నవన్నీ ఒక ఎత్తు, ఈ యాక్టింగ్ ఏంటి సార్? ఇదో కొత్త కాన్సెప్ట్ ఇప్పుడు యాక్టింగ్, పైగా ఇంద్రజ గారి పేరు అండ్ ఇంకోటి ఏంటంటే ట్రైలర్లో ఎక్కడా కూడా మీ డైలాగు పార్ట్ ఎక్కడ రివీల్ చేసినట్లేరు. అవునవును, అంటే ఒక్కసారి అక్కడే గొంతు ఇప్పుదామని. అసలు ఏంది ఈ ట్రావెల్ గురించి చెప్పండి, యాక్టింగ్ ట్రావెల్ గురించి. అసలు యాక్టింగ్ చేస్తానని అనుకోలేదండి. బేసికల్గా కాలేజ్ ఏజ్లో డ్రామాలు అయ్యి యాక్టింగ్ అది చేసేవాడిని. అది ఎప్పుడు కెమెరా ముందు ఎప్పుడు చిన్నవి ఏవో సాంగ్ మధ్య వచ్చి వెళ్ళాలి అంతేగాని పెద్దగా చేయలే. బట్ ఇది ఫుల్ లెంత్. మా హీరో మెయిన్ విక్రమ్ కారణం ఎందుకంటే నేరేట్ చేస్తున్నప్పుడు చూసాడంట, చూసి ఫిక్స్ అయిపోయాడు మెంటల్గా, ఈయనే ఫాదర్ అని. నేను ఎంత చెప్పినా వినలేదు సార్. లాస్ట్కి మా కగేష్ అన్నాను, కగేష్ ఈ ఎపిసోడ్ ఒక్కటి లాస్ట్ షెడ్యూల్ పెట్టుకో, అప్పటికల్లా ఆయన మైండ్ నేను మార్చేస్తానులే, మంచి ఆర్టిస్ట్ని పెడదాం అంటున్నా. అలాగే సార్ అన్నాడు, అది లాస్ట్కే పెట్టాడు. లాస్ట్కి అయిపోయాక ఇంక వేరే ఆర్టిస్ట్ని పెడదామని నేను వెళ్దా విక్రమ్ దగ్గరికి వెళ్ళి వెక్కి ఇలా ఎందుకు మనం అనవసరంగా మంచి ఆర్టిస్ట్ని పెడదామంటే మీరు చేయకపోతే ఇంకా అంటే ఫీల్ అయిపోయాడు, ఒక ఎమోషనల్గా ఫీల్ అయిపోయాడు. ఆయన ఏదో నమ్మాడు అది ఇదేనంటే సర్లే వద్దు, సరే నేను చేస్తానులే, నువ్వు ఫీల్ అవ్వకు అని చెప్పి అంటే నేను అనకాపల్లిలో ఉన్నాం అప్పుడు. అనకాపల్లిలో గణేష్ అని ఒక మంచి హెయిర్ కట్ చేస్తాడు, తన దగ్గరికి వెళ్ళి గణేష్ దగ్గర కట్ చేసి ఏజ్ బాగా కనిపించాలి, అనకాపల్లి హెయిర్ కట్టే ఉండాలి అని మొత్తం చేయించేసి, పొట్ట కావాలంటే మొత్తం పొట్ట విపరీతంగా ఇంత వచ్చేటట్టు పెంచేసి, లో బనియన్ ఉంటాయి కదండి, అవును, అదేమో చిన్న సైజుది అయితే ఇంకా పొట్ట బాగా కనిపిస్తుంది అని చిన్న సైజు బనియన్ వేసుకొని మొత్తం మీద బాగానే చేశా. మన సినిమా చూసుకున్నప్పుడు కూడా అంటే ఫస్ట్ అక్కడే ఆన్లైన్లోనే బాగా వస్తుంది అనిపించింది, మన విత్ ఆర్ఆర్ చూసినప్పుడు ఇంకా బాగా అనిపించింది. అయితే ఈ ట్రావెల్లో ఒక చిన్న ప్రశ్న, మీరు అంటే ఇది ఎలా జరిగిందో తెలుసుకోవడానికి మాత్రమే అడుగుతున్నాను, ఇక నాకు ఎలాంటి ఉద్దేశం లేదు. ఇంద్రజ గారు అంటే నాగార్జున గారితో, కృష్ణ గారితో, పెద్ద పెద్ద హీరోలతో ఆమె ఒక పేరుగా కనిపించి ఒక స్టార్డమ్, హీరోయిన్కి ఒక స్టార్డమ్ అనుభవించి ఈ రోజుకి ఆమెకంటూ ఒక సపరేట్ ఫ్యాన్స్ ఖచ్చితంగా ఉన్నారు. అలాంటి ఇంద్రజ గారు మీరు పక్కన పేరు అన్నప్పుడు, సో మీకు డైరెక్టర్గా సక్సెస్ ఉంది, సో మంచి మాస్ హిట్స్ ఇస్తున్నారు, బట్ మీరు పేరు అనగానే ఆమె రియాక్షన్ ఏంటి? ఆమె రియాక్షన్ ఫస్ట్ కాగేష్ అప్రోచ్ అయ్యాడు ఇంద్రజ గారిని, తనే ఫోన్లో నరేట్ చేశాడు, ఆవిడకి నచ్చింది. ఆవిడ ఒకటే ఒక క్వశ్చన్ అడిగారంట, ఫాదర్ ఎవరు అని. అనగానే మేడం అది మా డైరెక్టర్ గారండి. అవునా, ఆయనకి యాక్టింగ్ వచ్చా వచ్చానంటే డైరెక్టర్ కదా వచ్చే ఉంటుంది 100%. ఎక్స్ట్రాడినరీ, త్రినాథ్ గారు నిజంగా చేస్తున్నారా అన్నారు. లేదండి నిజంగానే చేస్తున్నారు. అప్పటి వరకు ఇంకా నాది కూడా ఒకసారి కూడా షూట్ అవ్వలేదు సార్. అప్పుడు ఆమె అసలు నో చెప్పలేదు. అవునా, అయితే బాగుంటుంది, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అని చెప్పేసి అన్నారు అంతే. ఇలాంటి ప్రయోగాలు చేయడంలో ఆమె కెరీర్ స్టార్టింగ్ నుంచి కూడా ఆమె యమలీలలో అలీ గారితో చేశారు. యమలీల హిట్ తర్వాత అలీ గారికి ఒక మార్కెట్, ఒక క్రేజ్ ఉండొచ్చు, కానీ
యమలీల ముందు ఒక హీరోయిన్ ఒప్పుకొని చేయడం అంటే చిన్న విషయం కాదు మామూలు కదా. విషయం కాదు అది. అవును. అవును, ఎందుకంటే ఆవిడ వెరీ సింపుల్ ఉమెన్ అండి, చాలా సింప్లిసిటీ, బట్ మైండ్ పర్ఫెక్ట్ స్ట్రాంగ్గా ఉన్న ఉమెన్. చాలా అంటే ఫుల్ క్లారిటీ, తనకి లైఫ్ మీద తన మీద ఫుల్ క్లారిటీ ఉంది ఆమెకి. సార్ ఆ క్లారిటీతోనే ఆమె లైఫ్లో బతుకుతూ ఉంటారు. అది బాగా నచ్చుతుంది నాకు ఆవిడలో. అస్సలు వేరే ఆలోచన ఉండదు. తన లైఫ్ ఎలాగైతే తను డిజైన్ చేసుకున్నారో మ్యాక్సిమం ఆ డిజైనింగ్ లైఫ్లోనే బతకడానికి ట్రై చేస్తుంటారు ఆవిడ. సూపర్. అయితే ఒక క్వశ్చన్ దాచిపెట్టుకున్నాను. ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ హీరో ఇప్పుడు మనకి ఇండస్ట్రీలో ఒక హీరో ఉన్నారు. ఆయనకి మీకు ఎవ్వరికీ తెలియని, అది స్నేహం అనాలో అసోసియేషన్ అనాలో అనుబంధం అనాలో తెలియదు, కానీ సినిమా సంబంధం లేకుండా మీ ఇద్దరి మధ్య ఆ జర్నీ ఉంటుందంట, చాలా తక్కువ మందికి తెలుసు. ఒక బిగ్ హీరోనా? బిగ్ ఫ్యామిలీ. బిగ్ ఫ్యామిలీ రామ్ చరణ్ గారితో చరణ్ బాబా. అవును, నెంబర్ ఆఫ్ టైమ్స్ కలుస్తున్నారంట మీరు. అంటే నేను సినిమా చూపిస్తామా అయిపోగానే రావు రమేష్ గారు ఫోన్ చేసి, త్రినాథ్ గారు అర్జెంటుగా పలానా ప్లేస్లో ఉందాం రండి. ఎందుకు సార్? చాలా అర్జెంట్, మీరు రావాలి అని అంటే వెళ్ళగానే ప్లేస్ చెప్పారా? ప్లేస్ చెప్పారు. ఇది ఇల్లు అని చెప్పారు. ఇల్లు కాదు, మా షూటింగ్ స్పాట్ ఇక్కడ గచ్చిబౌలి ఏరియాలో. ఓకే. అక్కడికి వెళ్ళగానే అక్కడ రామ్ చరణ్ గారు షూటింగ్ అవుతుంది అనమాట. షూటింగ్ ఇదేంటి షూటింగ్ దగ్గర రమ్మన్నారు, ఆయన ఈ సినిమాలో చేస్తున్నారేమో, అందరూ రమ్మన్నారేమో. నేను వెళ్ళినప్పటి నుంచి నాకు ఇచ్చే ట్రీట్మెంట్ మారిపోయింది అక్కడ. ఓకే. ఇదేంటి అందరూ నన్ను రిసీవ్ చేసుకుంటున్నారు, క్యారవాన్లో కూర్చోబెడుతున్నారు, టీ కాఫీ ఏం తాగుతారు సార్ అని అంటున్నారు. ఇంకా సడన్గా డోర్ తీయగానే డోర్ తీసుకొని చరణ్ బాబు నాకు నచ్చి హీరో అని చెప్పి ఇలా పట్టుకొని నన్ను ఇలా లేపి చూసి, అసలు ఆయన ఎంత ఎక్సైటెడ్ అంటే అసలు ఎక్స్ట్రాడినరీ అబ్బా సినిమా, అసలు ఏంటది ఆ సినిమా ఏంటి, అది ఇదని ఇంకా మామూలు లేదు. అడావిడి చేస్తారు ఆయన. అదేంటో ఆయన సినిమా హిట్ కొట్టినంత అడావిడి చేస్తారు ఆయన కదండి. అని నేను షాక్. ఒక్కసారి చుక్కుమంది ఒకసారి నాకు. అప్పటి నుంచి ఆయన మంచి ఒపీనియన్ బాగా. అంటే చెప్పాను కదా, మరలా ఆయనకు కూడా మర్చిపోయాను కథ చేద్దాం అది ఇదని. దిల్రాజు గారి ఆఫీస్లో చాలా వర్క్ చేసాం, కానీ మరి నాకు నాకు ప్రాబ్లం ఏంటంటే నాకు కాన్ఫిడెంట్ రావాలి. నేను రాసే కథ చేస్తే కొట్టాలి అన్న కాన్ఫిడెన్స్ వస్తే కానీ నేను ముందుకు వెళ్ళలేను. అది ప్రాబ్లం. నా క్వశ్చన్ కూడా ఇందాక నేను సరిగ్గా ఫ్రేమ్ చేయగలిగానో లేదో నాకు తెలియదు, కానీ మామూలుగా రామ్ చరణ్ గారు చాలా ఇంట్రోవర్ట్. ఆయన ఎవరి దగ్గర ఎక్కువ ఓపెన్ అవ్వరు, కానీ మీ విషయంలో మాత్రం మీలాగా మాట్లాడాలి, మీలాగా ఉండాలి, అది చాలా నచ్చిన వ్యక్తి మీరు ఆయనకి అని చెప్పారు. ఆ ప్రాజెక్టు జరుగుంటే బాగుండేది. ఏంటి ఓపెన్గా ఉంటే ఆయనకి ఇష్టం అండి. అని ఏమి ఊరికినే బయట కోటిలో కూడా ఇవన్నీ ఇష్టం ఉండవు ఆయనకి. ఏదున్నా ఓపెన్గా చెప్పేసుకోవాలి, ఓపెన్గా ఉండాలి. అలాంటి పర్సన్స్ అంటే ఇష్టం ఆయనకి బాగా. సార్ ఇప్పటికైనా కలిసారా చిరంజీవి గారిని? ఇప్పటికీ చిరంజీవి గారిని కల్లా. నాకు ఇది విచిత్రంగా ఉంది సార్. నాకు అవకాశం రాలేదు ఆయన కలిసే అవకాశం రాకపోవడం ఏంటి సార్? అసలు మామూలుగా చిన్న ఆర్టిస్టులు ఒక చిన్న రోలు బాగా చేస్తే ఆయన ఇంటికి పిలుచుకొని మాట్లాడతారు. అవునవును. త్రినాథరావు నక్కిన ఎన్ని హిట్లు, ఎన్ని మాసు హిట్లు, ఒక నిర్మాత అయ్యారు. ఈ రోజుకి మీకు చిరంజీవి గారిని కలిసే అవకాశం రాలేదంటే నాకు అసలు అర్థం కావట్లేదు. అంటే అవకాశం రాలేదు, నిజంగానే అవకాశం రాలేదు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే చిరంజీవి గారు నా మీద ఈయన ఇలా చేస్తాడు అన్నది ఆయనకి మైండ్లో ఉంది. మీ పేరు ఖచ్చితంగా ఇందాక వెళ్ళి ఉంటుంది కదా? ఉంది. అది తెలుసు నాకు. మధ్యలో ఉన్నవాళ్ళు నా గురించి మాట్లాడేటప్పుడు వచ్చే ప్రస్తావనలు అన్నీ నాకు తెలుసు. ధమాకా కథ కూడా ఫస్ట్, ధమాకా కాదు మజాకా కథ కూడా ఫస్ట్ ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు అన్నాక కూడా ఆయన ఓకే అన్నారంట. అవును, మీరు డైరెక్షన్ అన్నాక కూడా. అవునవును. కాకపోతే ఆయనకు ఒకటి ఉంది, త్రినాథరావు అంటే ఇలాంటి సినిమా ఆయనతో చేయాలని ఆయనకు ఒక క్లారిటీ ఉంది సార్. నేనేంటంటే ఆయనకి ఎంత క్లారిటీ ఉందో అంత క్లారిటీ స్క్రిప్ట్తోనే ఆయన దగ్గరికి వెళ్ళాలి కలిస్తే అన్నది నా కాన్సెప్ట్. ఈ ఫోటోలు ఇవన్నీ వద్దు, ఎవరో మీడియేటర్లు మధ్యలో చెప్పడాలు ఏం లేవు. డైరెక్ట్ ఆయనకి ఆ కథలు నేనే నెరేట్ చేయాలి కదా ఆయనకి అన్నది నా గోల్ సార్. అలా అండ్ ఈ మొత్తం ప్రయాణంలో ఏదన్నా ఈ సినిమా గురించే మాట్లాడుతున్నాను సార్. సినిమా ఇండస్ట్రీలో ఒక కష్టాన్ని చూసి కుమిలి బాధపడిన సందర్భం నుంచి ఈరోజు ఈ జర్నీ దాకా ఆ ప్రయాణంలో ఆ సందర్భాన్ని గుర్తు చేసుకోమంటే ఏ సందర్భాన్ని గుర్తు చేసుకుంటారు మీరు?
కుమిలిపోయిన కుమిలి బాధపడిన సందర్భాలు చాలా ఉన్నాయి సార్. ఏదైనా ఒకటి. ఎందుకంటే మీరు సక్సెస్ఫుల్ పర్సన్ కాబట్టి ఆ ఇన్సిడెంట్ చెప్తే అక్కడి నుంచి ఎలా రైజ్ అయ్యారు అనేది 10 మందికి ఉపయోగపడుద్ది ఆ ఇన్సిడెంట్ తెలిస్తే. నేను అంటే ఇది ఎప్పుడు ఏ ఇంటర్వ్యూలో చెప్పలేదు, చాలా సందర్భాలునే, కానీ ఒక సందర్భం ఎందుకో షేర్ చేసుకోవాలనిపించింది. ధమాకా అంత పెద్ద సక్సెస్ అయింది కదా, సార్ సక్సెస్ అయ్యి ఎవరు కనిపెట్టలేదు, కానీ ఒక పెద్ద మనిషి ఇది కనిపెట్టి నన్ను అడిగాడు. అందుకే ఈ మధ్య అడిగాడు. అందుకని సక్సెస్ ఫంక్షన్ గ్రాండ్గా చేస్తున్నారు. ఆ రోజు కూడా నేను స్టేజ్ మీద గ్రాండ్గా చాలా బాగా మాట్లాడి అంతా చేసి చాలా హ్యాపీగా ఉన్నాను, అన్నీ చేశాను. నా స్పీచ్ అయిపోయి స్టేజ్ మీద దగ్గర నాకు కూర్చోడానికి ప్లేస్ లేదు. అంత పెద్ద హిట్ ఇచ్చిన డైరెక్టర్కి నేను చైర్ ఎక్కడైనా ఖాళీగా ఉందా అని ఎత్తుక్కుంటూ ఆ సెకండ్ లైన్లోకి వెళ్ళి కూర్చున్నాను. ఒక మనిషికి ఎంత బాధ ఉంటుందండి అది. అది అవమానం కూడా కదా, చాలా బాధ కదా. అది నేను ఒక్కనే ఎవరు గమనించలేదు, ఫోన్లే ఇది నాతో ఉండిపోవాలని అనేసుకున్నా. కానీ ఒక పెద్ద మనిషి గమనించుడు. ఆయన రీసెంట్గా మొన్న ఎప్పుడు కలిసినప్పుడు, త్రినాథ్ ఒక ఎమోషన్ని నువ్వు ఎలా ఫేస్ చేసావు అని అడిగారు. ఏ ఎమోషన్ సార్ అని నేను అనుకున్నాను, మా పాప పాలు ఏదో చెప్తారులో ఉంది ఇవన్నీ అని అనుకున్నా. ఇది చెప్పాడు ఆయన. అమ్మ అంటే ఈయన గమనించండి, ఇలా చాలామంది గమనించి ఉంటారు ఇది అని అనుకున్నాను. సో అది కొంచెం నాకు చాలా బాధ అనిపించింది. ఆ రోజు కొంచెం ఫీల్ అయ్యాను. బట్ అక్కడ నుంచి మళ్ళీ మీ జర్నీ మీ ప్రయాణం ఇంకా అంతే. ఆ టైంలోనే వదిలేస్తాను, ఏదైనా సరే వదిలేస్తాను. సూపర్ సార్. నాకు మీలో నచ్చేది ఇదే సార్. ఇండస్ట్రీకి ఎలా వచ్చారో అలాగే ఉన్నారు. కష్టాలు వచ్చినాయి, పడ్డారు, మళ్ళీ లేచారు, హిట్లు ఇచ్చారు. హిట్లు ఇచ్చిన 4-5 హిట్లు ఉన్న డైరెక్టర్కి హీరోలు డేట్లు ఇవ్వకపోవడం అనేది, లేకుంటే త్వరగా సినిమాలు రాకపోవడం అనేది అసలు జరగదు యాక్చువల్గా. ఎందుకో మీ విషయంలో కొంతవరకు అయితే జరుగుతుంది, దాన్ని పట్టించుకోరు. నిర్మాతగా మారారు, డైరెక్టర్గా మళ్ళీ మీకు తోచిన ప్రాజెక్టులు మీరు చేసుకుంటూ పోతున్నారు. ఎక్కడ దేనివల్ల మీరు డివేట్ అవ్వడం లేదు, అవును, మీరు మారడం లేదు. త్రినాథరావు నక్కిన డే 1 ఎలా ఉన్నాడో వ్యక్తిగా అలాగే ఈ రోజుకి ఉన్నారు. మీ స్కిల్స్ మీరు డెవలప్ చేసుకుంటున్నారు, మీ సినిమాలు మీరు చేసుకుంటున్నారు. ఒక మనిషి జర్నీలో సక్సెస్ అంటే ఇదే కదా. ఎస్, ఎగ్జాక్ట్లీ సార్, ఎగ్జాక్ట్లీ. హ్యాపీగా ఉన్నాను సార్, ఎందుకంటే నా వరల్డ్లో నేను బతుకుతున్నాను. కరెక్ట్ వర్డ్ అంతే. సో ఫైనల్గా సార్, అనకాపల్లి సక్సెస్ పైన ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారు? ఆడియన్స్కి ఏం చెప్పబోతున్నారు సినిమా? అనకాపల్లి చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను. బేసికల్గా ట్రైలర్ చూసి అన్నీ చూసి అందరూ ఇది యాక్షన్ ఎక్కువ ఉంది, ఇలా ఇంకోటి ఎక్కువ ఉంది అనుకుంటున్నారు. కానీ నేను అందరికీ చెప్పే స్ట్రైట్ పాయింట్ ఏంటంటే, ఇట్స్ కంప్లీట్ ఫ్యామిలీ ఎమోషనల్ ఫిల్మ్. సో రేపొద్దున మీరు సినిమా చూసి బయటకు వచ్చిన తర్వాత మీరు చెప్పే ఫస్ట్ వర్డ్ ఏంటంటే, సినిమాలో ఫ్యామిలీ డ్రామా అదిరిపోయింది అంటారు సార్. అదే హైలైట్ సినిమాకి. సో ఇంకోటి, మేము వేసుకొచ్చిన తర్వాత మీ అన్ని కమర్షియల్ ఫార్మేట్లు ఇలా అయిపోయి అది లేవు అని అంటున్నారు కదా, మళ్ళీ అలా కోరుకునే ఆడియన్స్కి కూడా మళ్ళీ అనకాపల్లి వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్మ్. సో ఇట్స్ ఏ గుడ్ ఎక్స్పీరియన్స్. అనకాపల్లి అన్న సినిమా బాగుంటుంది, మీకు అందరికీ నచ్చుద్దని నమ్మకం ఉంది. అయితే ఇక్కడ చిన్న డౌట్ ఏంటంటే, మంచి ప్రాజెక్టుతో వస్తున్నారు, ట్రైలర్ టీజర్ అంతా అదిరిపోయిన సాంగ్స్, కానీ మాకు కూడా చాలా పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తున్నాయి. డైరెక్షన్ చేయలేదన్నా? కాదు. సో మీరు ముందే చెప్పారు కదా, ఈ ప్రాజెక్ట్స్ అలా చేద్దామని ప్లానింగ్తో వచ్చింది. రిలీజ్ డేట్ గురించి నాకు క్వశ్చన్. ఓకే, మన సినిమాతో పాటు ఇంకో 3 సినిమాలు ఉన్నాయి, అవి కూడా అంతో కొంత బజ్ ఉన్న సినిమాలు ఉన్నాయి. బజ్ ఉన్న సినిమాలు. ఇంత కాంపిటీషన్లో రిలీజ్ అవసరమా? ఇది ప్లానింగా లేకుంటే అలా కుదిరిందా? అంటే యాక్చువల్గా మేము డేట్ అనుకునేటప్పటికి లేవు సార్. ఈ డేట్ ఏదో ఫ్రీగా ఉంది, బాగుంది అనుకొని ఫిక్స్ అయిపోయి చేసిన తర్వాత ఒకటి జాయిన్ అయిపోయి మా ఇప్పుడు ఎలా వెనక్కి వెళ్ళాలో అర్థం కాలేదు. కొరియన్ కనకరాజు ఉంది, దాంతోపాటు జేజీకినో సంథింగ్ మన డైరెక్టర్ గారు చనిపోయారు. వారు సినిమా తీసి మన నాగార్జున గారితో ఒక సినిమా తీశారు వారు, కేడి.
అచ్చా కేడీ కేడీ డైరెక్టర్ సినిమా. సో ఆ సినిమా వస్తుంది. కేడీ డైరెక్టర్ కిరణ్ గారు కదండి ఆయన పేరు. కిరణ్ కాదు ఏదో పేరు సార్, వారు చనిపోయారు. ఆ సినిమా తీసి చనిపోయారు. ఇప్పుడు ఆ సినిమా రిలీజ్ అవుతుంది. దాంతో పాటు మన లోకేష్ కనకరాజు హీరోగా చేసిన సినిమా రిలీజ్ అవుతుంది. అవన్నీ వచ్చాయి సార్ తర్వాత మేము అనౌన్స్ చేసినప్పుడు లేవు. సో టెన్షన్ గా లేదా ఓపెనింగ్స్ విషయం? లేదు సార్, లేదు. సినిమా చూసాం, కాన్ఫిడెంట్ గా ఉన్నాం. మా నాయుడు నేను ఇద్దరం కలిసి చూసాం. ఇంకా మళ్ళీ మారుద్దామా అని అనుకున్నాం, కానీ నాకన్నా ఎక్కువ మా నాయుడు గారు కాన్ఫిడెంట్గా ఉన్నాడు. ఆయన మామూలు కాన్ఫిడెంట్గా లేడు సినిమా మీద. సో సరే అంటే పోటీ ఇస్తున్నాం అది నేను అనట్లేదు, కానీ మా సినిమా మీద మాకు నమ్మకం ఉందని రిలీజ్ చేస్తున్నాం. సూపర్. అయితే నేను ఇంకో సినిమా గురించి మాట్లాడాలి. మీ నెక్స్ట్ ప్రాజెక్టు నేను రెడీ. నేను ఒకసారి హరీష్ గారికి స్టోరీ నేరేషన్కి వెళ్ళాను. అంటే నేను ఇవ్వలేదు, కానీ వేరే వ్యక్తి నేరేషన్ ఇస్తున్నారు. దాంట్లో నా కాంట్రిబ్యూషన్ కూడా కొంత ఉంది. వెరీ గుడ్. సో అందుకని ఆయనతో పాటు వెళ్ళాను. సో వాళ్ళ హౌస్కే వెళ్ళాము. సో హరీష్ గారిది చాలా లగ్జరీ లైఫ్. ఆయన తలుచుకుంటే ఇప్పుడు ఈ సినిమా ఇండస్ట్రీలో రొటేట్ అయ్యే అమౌంట్ అంతా కూడా ఆయన ఆస్తితో సమానం కూడా కాలేదు. అంత లగ్జరీ పర్సన్, అంత కోటీశ్వరుడు ఆయన. బట్ సినిమా అంటే పిచ్చి ఆయనకి. హీరో అంటే ఒక సక్సెస్ కొట్టాలి, ఒక మంచి సినిమా చేయాలి, అంత పిచ్చి ఆయనకి. సో హరీష్ గారితో మీ ప్రయాణం ఎలా ఉంది? సో హరీష్ గారి గురించి ఏం చెప్తారు? హరీష్ గారు మీరు అన్నట్టు అన్నీ కరెక్టే, బట్ ఆయనకి ఫిల్మ్ అంటే ప్యాషన్ అండి చాలా. అంటే ఏదైనా అంతే కదా, అదేదో అంటారు సరైన శిల్పి చేతిలో పెడితేనే రాయి శిల్పం వద్దన్నట్టు. సో చెప్పాను కదా సార్, డబ్బు ఉంటే సైడ్ అంతా కోటరీ రకరకాల మనం ఏదో అయిపోతూ ఉంటుంది. పర్ఫెక్ట్ పర్సన్ దొరికినప్పుడు పర్ఫెక్ట్ దానికి షేప్ వచ్చేస్తుంది సార్. సో నేను రెడీ సినిమా చూసిన తర్వాత మీరు చెప్తారు ప్రీవియస్ హరీష్ వేరు, ఇప్పుడు హరీష్ వేరు అని. ఏదన్నా డార్క్ కామెడీ టచ్ ఉందా దాంట్లో? డార్క్ కామెడీ ఏం లేదు, ఇట్స్ ఏ ఫ్యామిలీ ఎంటర్టైనర్, కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఇట్స్ నాట్ డార్క్ కామెడీ ఫిల్మ్. ఫుల్ ఫిల్మ్ అంతా నవ్వుతూనే ఉంటాం. లాస్ట్లో చిన్న ఎమోషన్, ఓ చిన్న సోషల్ కాజ్ ఒకటి మిక్స్ అయి ఉంటుంది సార్. సో అనకాపల్లి సక్సెస్ కోసం ఈగర్గా మేము వెయిట్ చేస్తున్నాం. సో ఫ్యూ అవర్స్ మాత్రమే ఉంది. సో ఆల్ ద బెస్ట్ సార్ ఆ విషయంలో. అండ్ నేను రెడీ మాత్రం హరీష్ గారి కోసమైనా ఆ సినిమా బిగ్గెస్ట్ హిట్ అవ్వాలి. పూర్తిగా మీ చేతుల్లో ఉంది ఆ బాధ్యత. ఎందుకంటే సినిమాని పూర్తిగా ప్రేమించే మనిషి ఆయన. సో మీకు సినిమా తప్ప వేరే ప్రపంచం లేదు. సో మీలాంటి ఇద్దరు వ్యక్తులు కలిస్తే ఖచ్చితంగా పాజిటివ్ రిజల్ట్ వస్తుందని నమ్ముతున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. బాయ్ అండి. And for more videos, please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.